ఓకే, సో ఒకసారి చూడండి. లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే, లాస్ట్ క్లాస్ లో ఎక్సోజెనిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎక్సోజెనిక్ లో ఏం డిస్కస్ చేసుకున్నాం అమ్మా? వెదరింగ్ లో డిస్కస్ చేసుకున్నాం. మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వెదరింగ్ అనేది డిస్కస్ చేసాం. ఇందులో ఏం డిస్కస్ చేసాం అంటే, ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి, కెమికల్ వెదరింగ్ అంటే ఏంటి, బయోలాజికల్ వెదరింగ్ అంటే ఏంటి. అసలు వెదరింగ్ అంటే ఏంటి? వెదరింగ్ అంటే ఏంటంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ ద మినరల్స్, డిసింటిగ్రేషన్ ఆఫ్ ద రాక్స్ ని ముక్కలు ముక్కలు అయిపోవడమే మనం ఏమంటున్నాం అంటే వెదరింగ్. అది ఎలా జరుగుతుంది? 3 ప్రాసెస్, ఫిజికల్ ఒకటి, కెమికల్ ఒకటి, బయోలాజికల్ ఒకటి. ఫిజికల్ అయినా లేదా మెకానికల్ అయినా అంటారు. కెమికల్ అయినా లేదా కెమికల్ లో ప్రాపర్టీస్ ఏంటి, కార్బనేషన్, సొల్యూషన్, హైడ్రేషన్, ఇవన్నీ మనం చూసాం. ఆక్సిడేషన్, రిడక్షన్, ఇవన్నీ మనం కెమికల్ రియాక్షన్ లో కెమికల్ దీంట్లో చూసాం. ఎమరేటర్ అన్నాడు. బయోలాజికల్ యాక్టివిటీస్ వల్ల ఏంటి, ఈ వెదరింగ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, మనం లాస్ట్ క్లాస్ లో ఇవన్నీ చూసాం. వెదరింగ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి. ఓకే, నిన్న ఒక అమ్మాయి అడిగింది వెదరింగ్ వల్ల ఇష్యూస్ కూడా ఏంటి సార్ అని అడిగింది. సో వెదరింగ్ వల్ల ఇష్యూస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఎరోజన్ అవ్వచ్చు. ఓకే, సో వెదరింగ్ వల్ల ఇష్యూస్ ఏంటంటే సాయిల్ ఎరోజన్. ఓకే, ఇలాంటివి కూడా అవుతాయి కదా. సో అవి కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఇవేవి మనం మిస్ చేయము, అన్ని చూస్తాం ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే ఎరోజన్ గురించి డిస్కస్ చేసుకోవాలి, డిపాజిషన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువైపు ఇది మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఇటువైపు అంతా డిస్కషన్ అయిపోయింది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే లాస్ట్ క్లాసెస్ ఒకసారి చూడండి. డయాస్ట్రోఫిజం అంటే ఏంటో చెప్పాను, సడన్ మూమెంట్స్, వాల్కనస్ అంటే ఏంటో చెప్పాను, ఎర్త్క్వేక్స్ అంటే ఏంటో చూసాం. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాయి. మనం ఇటువైపు చూస్తున్నాం. ఈ రోజు ఎరోజన్ డిపాజిషన్ అయిపోతుంది. ఓకే, అయితే కొన్ని బుక్స్ లో ఎలా ఇస్తాడు అని అంటే, కొన్ని మీరు టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఇస్తాడు అని అంటే, ఎక్సోజెనిక్ తో పాటు ఇంకొన్ని కూడా డిస్కస్ చేస్తాడు. ఎక్సోజెనిక్ లో ఇంకొన్ని డిస్కస్ చేస్తాడు. అవేంటి అవి అంటే మూమెంట్స్, మాస్ మూమెంట్స్ అని పెడతాడు ఇందులోనే. ఎక్సోజెనిక్ లో ఇంకొక మూమెంట్ పెడతాడు. ఎక్సోజెనిక్ అంటే ఏంటి, ఎండోజెనిక్ అంటే ఏంటి. ఎండోజెనిక్ అంటే ఎర్త్ లోపల జరిగేది, ఎక్సోజెనిక్ అంటే ఎర్త్ పైన జరిగేది. ఎర్త్ పైన జరిగే యాక్షన్ మనం ఏమంటున్నాం అంటే ఎక్సోజెనిక్ అని అంటాం. ఎర్త్ లోపలికి జరిగే యాక్షన్, ఎర్త్ సర్ఫేస్ లోపల జరిగే యాక్షన్ మనం ఏమంటున్నాం అంటే ఎండోజెనిక్ అంటున్నాం. దీన్ని ఎక్సోజెనిక్ అని అంటున్నాం. ఓకే, ఎర్త్ పైన జరిగే యాక్టివిటీస్. ఎక్స్టీరియర్, ఇంటీరియర్. ఓకే, ఎర్త్ ఇంటీరియర్, ఎర్త్ ఎక్స్టీరియర్. ఎర్త్ ఎక్స్టీరియర్ లో మెయిన్ గా ఏం మనం డిస్కస్ చేసుకున్నాం, వెదరింగ్ అనేది అయిపోయింది. ఈ కాన్సెప్ట్ అయిపోయింది. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. చాలా మంది వెదరింగ్ అంటే ఏమనుకుంటారంటే వాళ్ళకి తెలియదు. రాక్స్ అనేది డిసింటిగ్రేషన్ అనేది వాళ్ళకి తెలియదు. ఎమరేటర్ అన్న ఒకసారి చూడండి. అలానే మనం ఇందులోనే ఇంకోటి డిస్కస్ చేయొచ్చు. వెదరింగ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లోనే ఇంకొన్నిసార్లు ఏం చేస్తాం అంటే మనం ఇంకొన్ని కలుపుతాం. అవేంటవి అంటే మాస్ మూమెంట్స్. మాస్ మూమెంట్స్ అంటే ఏంటంటే ఇవి ఎలా జరుగుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ పర్టికులర్ యాక్షన్, రన్నింగ్ వాటర్ వల్ల కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, గ్లాషియర్స్ కానీ, విండ్ కానీ, ఓకే, అలానే వేవ్స్ కానీ, ఓషన్ కరెంట్స్ కానీ, ఇవన్నీ జరిగితే వెదరింగ్ అనేది లేదా ఎరోజన్ డిపాజిషన్ అవుతుంది. ఏమి జరగకంటే కూడాను ఎర్త్ సర్ఫేస్ మీద కొన్ని అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరగకంటే ల్యాండ్ స్లైడ్స్ అనేవి అవుతాయి. విండ్ ఏమి యాక్షన్ కాదు. ల్యాండ్ స్లైడ్స్ ఏ విధంగా అవుతాయి, బికాస్ ఆఫ్ ఎర్త్ గ్రావిటీ. ఎర్త్ గ్రావిటీ వల్ల కూడాను కింద బేస్ మిస్ అయిపోయి స్లోప్ ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుంది అంటే ల్యాండ్ స్లైడ్ వస్తుంది. ఓకే, సో ల్యాండ్ స్లైడ్ అనేది ఏంటి అంటే మనం, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద వాటర్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గ్లేషియర్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ అవలంచీస్. మనం బాహుబలి సినిమా చూసాం. బాహుబలి సినిమా చూసామా లేదా? ఆ బాహుబలి సినిమాలో అవలంచి వస్తుంది, స్నోఫాల్స్ విపరీతంగా పడిపోతూ ఉంటాయి. ఓకే, ఆ అవలంచి అనేది ఏ విధంగా అలా పడిపోతూ ఉంటది, బికాస్ ఆఫ్ ద ఎర్త్ గ్రావిటీ. అవన్నీ ఇందులో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఎక్సోజెనిక్ లో ఇంకొక లైన్ గీసి మాస్ మూమెంట్స్ అని పెట్టుకోవచ్చు. మాస్ పెట్టుకొని ఏం చేస్తారంటే, ఒకసారి చూడండి, ఈ ఫిగర్ గుర్తుందా? ఇది మామూలుగా గీస్తున్నాను, ఒకసారి చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఓకే, మీరు ముందు క్లాసెస్ వింటే ఈజీగా అర్థమైపోతాయి. ఎక్సోజెనిక్ అంటే విత్ ఇన్ ద ఎర్త్ అని చెప్పాను నేను, లోపల ఎర్త్ పైన, సారీ ఎర్త్ పైన. ఎక్సోజెనిక్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఎక్సోజెనిక్ అంటే ఏంటంటే ఉన్నాయి ఇందులో, వెదరింగ్ అంతేనా కాదా? వెదరింగ్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి, కెమికల్ వెదరింగ్ అంటే ఏంటి, బయోలాజికల్ వెదరింగ్ అంటే ఏంటి. ఓకే, అలానే ఇంకో రెండు వస్తాయని చెప్పాను. ఏంటవి? ఎరోజన్, ఇంకోటి ఏంటి డిపాజిషన్, ఇంకోటి ఏంటి ఎరోజన్, డిపాజిషన్, ఇంకొకటి వస్తుంది. ఆ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ ఎరోజన్, ఈ అంటే ఎరోజన్, ఇంకోటి ఏంటంటే డిపాజిషన్.
ఇంకొకటి ఏంటి అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి ఇస్తాడు మాస్ మూమెంట్స్ అని ఇస్తాడు. మాస్ మూమెంట్స్ రెండు రకాలు. ఒకటి స్లోగా మూవ్ అయ్యేవి, ఓకే, ఒకటి స్లోగా మూవ్ అయ్యేవి, స్లో మూమెంట్స్. ఇంకొకటి సడన్ మూమెంట్స్ అనమాట, ర్యాపిడ్ మూమెంట్స్. స్లోగా మూవ్ అయ్యే దాంట్లో ఏమొస్తాయంటే క్రీప్. రెండోది ఏంటంటే సొలిఫికేషన్ సొలిఫ్లక్షన్ అని అంటారండి. సారీ, టెర్మినాలజీ ప్రొనౌన్స్ చేయడం కరెక్ట్ చేయలేదు. సొలిఫ్లక్షన్ అని అంటారు. ఏంటంటే స్లో మూమెంట్స్ లో క్రీప్ ఒకటి, సొలిఫ్లక్షన్ అని ఒకటి. నెక్స్ట్ ర్యాపిడ్ మూమెంట్స్ లో ఏవేవి వస్తాయంటే అది గుర్తుంచుకోండి. అది ర్యాపిడ్ మూమెంట్స్ లో ఏవి వస్తాయంటే మనందరికీ తెలిసినవే. అవేంటంటే ల్యాండ్ స్లైడ్స్, ఎవలంచీస్ తెలుసా? నెక్స్ట్ ఇంకేంటి అంటే ఎర్త్ ఫ్లో, మడ్ ఫ్లో, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ దేంట్లో జరుగుతాయి అంటే ఎక్సోజెనిక్ లో, మాస్ మూమెంట్స్ లో జరుగుతాయి. వీటికి ఏవైతే ఈ ల్యాండ్ అవలంచీస్ లేదా ల్యాండ్ స్లైడ్స్, అవలంచీస్, ఓకే, ఇవి ఉన్నాయో, ఇవి ఎర్త్ పైన జరుగుతున్నాయో, ఇవి రన్నింగ్ వాటర్ లేదా విండ్ ఇవేవి యాక్షన్ చేసేవి కాదు. ఇవి దానికి అవి పడతాయి. దేని వల్ల అంటే ఎర్త్ గ్రావిటీ వల్ల. ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా, లాస్ట్ క్లాస్ కి ఈ క్లాస్ కి ఒకసారి డిఫరెన్స్ చూడండి. లాస్ట్ క్లాస్ లో మీరు ఇవి లాస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటది. ఒకసారి చూడండి, లాస్ట్ క్లాస్ మనం కొద్దిగా వెదరింగ్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో వెదరింగ్ డిస్కస్ చేసుకున్నాం. ఇది అనేది ఇది ఏ ఫోర్స్? ఇది ఎక్సోజెనిక్, ఎర్త్ పైన జరిగేది. ఇప్పుడు మనం ఇందులో ఇంకో రెండు ఏం తీసుకుంటున్నాం అంటే ఎక్సోజెనిక్ లో ఎరోజన్. దీని తర్వాత ఎరోజన్ యొక్క రిజల్ట్ ఏంటి? ఎరోజన్ యొక్క రిజల్ట్ ఏంటమ్మా? డిపాజిషన్. అయితే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లో ఇంకా మాస్ మూమెంట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎర్త్ పైన జరిగే ఇంకొన్ని యాక్టివిటీస్ అవి ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ చూసారా? ల్యాండ్ స్లైడ్స్ వర్షం పడితే పడుతుంది ఏంటి? ల్యాండ్ స్లైడ్స్ కి వర్షానికి సంబంధం ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎలా ఉంది, ఒక్కసారిగా ఇదంతా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఇది ల్యాండ్ స్లైడ్ ఎందుకు అయింది? ఈ మాస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? అమ్మా? ఒక్కసారిగా ఈ ల్యాండ్ అనేది మనకి ఏదైతే పడిపోతుందో, ఓకే, ఆ అప్పర్ లేయర్ ల్యాండ్ అయితే ఏదైతే పడిపోతుందో మనం దాన్ని ఏమంటాం? ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. ఈ అప్పర్ లేయర్ ల్యాండ్ అనేది ఒక్కసారిగా పడిపోతుంది కింద. ఓకే, ఇలా పడిపోతే మనం దాన్ని ఏమంటున్నాం అంటే మనం ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. ఇక్కడ వచ్చి వర్షం వల్ల కాదు, దేని వల్ల కాదు, ఎర్త్ గ్రావిటీ వల్ల, స్టీప్ స్లోప్ వల్ల ఇది పడిపోయింది. అర్థమైందా? సో ల్యాండ్ స్లైడ్ ఏంటి అంటే దిస్ మాస్ మూమెంట్ ఆఫ్ సాయిల్ ఆర్ రాక్స్ ఆర్ డెబ్రిస్ ఆర్ హెవీ వెయిట్. ఇదేంటంటే కింద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? బికాస్ ఆఫ్ ద మౌంటైన్ స్లోప్. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా యాక్ట్ చేసే యాక్టివిటీ ఏంటి అంటే ఎర్త్ గ్రావిటీ. ఓకే, ఇక్కడ వాడు ఏమంటున్నాడు అంటే ఈ మూమెంట్ లో, మాస్ మూమెంట్ లో రెయిన్ఫాల్ ఇవన్నీ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. కానీ మాస్ మూమెంట్ లో మెయిన్ యాక్టివిటీ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడ పడిపోవడానికి మెయిన్ యాక్టివిటీ ఏంటి అంటే ఈయన ఏమంటున్నాడంటే గ్రావిటీ అని పెట్టి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మీరు ఇవి కూడా చూస్తారు. అయితే నేను ఇక్కడ ఇవి చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ మాస్ మూమెంట్స్ కూడా ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్, అవలంచీస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ల్యాండ్ స్లైడ్స్, అవలంచీస్ మెయిన్స్ ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, రెండోది ఏంటంటే ఇలాంటి సోలిఫ్లక్షన్, ఇలాంటి టెర్మినాలజీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అన్ని కూడా ఎర్త్ పైన కదా జరుగుతున్నాయి కదా యాక్టివిటీ. ల్యాండ్ స్లైడ్ కూడా ఎర్త్ పైన కదా జరుగుతుంది. ఇది కూడా మీకు మెయిన్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే అవలంచి ఇవి కూడా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అందు గురించి ఇవి ఇక్కడ నేను తెచ్చి పెట్టాను. అర్థమైందా? జనరల్ గా మనకి ఏంటంటే ఎరోజన్, డిపాజిషన్ తో ఆపేస్తారు. కానీ నేను ఇవి తేడానికి కారణం ఏంటి అంటే మెయిన్ గా తేడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్ గా తేడానికి కారణం ఏంటంటే మీకు ఇవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చూద్దాం? ఎరోజన్ అంటే ఏంటో చూసి, ఆ తర్వాత డిపాజిషన్ అంటే ఏంటో చూసి, ఆ తర్వాత మనం మాస్ మూమెంట్స్ కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏమన్నాం? ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లో మనకి వెదరింగ్ అయిపోయింది. ఓకే, వెదరింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏమొస్తాం అంటే ఎరోజన్ అంటే ఏమీ లేదు. ఎరోజన్ అంటే ఏంటి? వీరింగ్ డౌన్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ల్యాండ్స్కేప్ ఉంటుందో, ఓకే, దాన్ని వీరింగ్ అంటే ఏంటంటే దాన్ని ఎరోడ్ చేయడం. దాన్ని ఏమంటాం అంటే మనం వీరింగ్ డౌన్ అంటే ఏంటంటే దాన్ని ఎరోడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఉంది. విండ్ ఏ యాక్షన్ చేస్తుంది? వీరింగ్ ద లైటర్ మెటీరియల్స్. అంతేనా కదా? ఎర్త్ మీద ఉన్న పైన లైటర్ మెటీరియల్స్ బాగా విండ్ వచ్చిందంటే ఏమవుతుంది? ఇవి ఎక్కడెక్కడికో వెళ్తారు.
దిస్ విండ్ క్యారీస్ దిస్ మెటీరియల్ అండ్ డిపాజిట్ ఏ ప్లేస్, ఎక్కడో దగ్గర డిపాజిట్ చేస్తారు. రెయిన్ ఉంది, ఓకే, రెయిన్ పడేటప్పుడు నీకు లేదా రివర్ ఫ్లో ఉంది, రివర్ ఏం చేస్తుంది, లైటర్ మెటీరియల్స్ అన్ని తీసుకొని వచ్చి ఎక్కడో ఒక దగ్గర మనకి డిపాజిట్ చేస్తుంది, అంతేనా కాదా? మరి దీన్ని ఏమంటారు, దీన్ని ఎరోజన్ అని అంటారు. అంటే ఎరోజన్ అంటే ఏంటి, ఎరోజన్ ఈజ్ నథింగ్ బట్ ద వేరింగ్ డౌన్ ద ల్యాండ్స్కేప్, వీరింగ్ డౌన్ ద ల్యాండ్స్కేప్. వీరింగ్ అంటే ఏంటో తెలుసు కదా, వేరింగ్ డౌన్ ద ల్యాండ్స్కేప్. సో దీన్ని ఏమంటాం అంటే ఎరోజన్, ఎరోజన్ అని అంటాం. వీరింగ్ డౌన్ ద ల్యాండ్స్కేప్ ని మనం ఏమంటాం అంటే ఎరోజన్ అని అంటాం. ఈ వీరింగ్ డౌన్ ఈ ల్యాండ్స్కేప్ ని ఎవరు ఇలా మరి ఎరోడ్ చేస్తారు, ఎవరు ఎరోడ్ చేస్తారు, ఎవరు ఎరోడ్ చేస్తారంటే ఒక రన్నింగ్ వాటర్ చేయొచ్చు, లేదా గ్లేషియర్ చేయొచ్చు. రన్నింగ్ వాటరే కదా మనకి ఎరోజన్ అనేది చేస్తుంది. రన్నింగ్ వాటర్ ఏం చేస్తుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా సెడిమెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న రాక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తాయి, క్యారీ చేసుకొని వస్తాయి, అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కొన్ని టెర్మినాలజీ కూడా యూజ్ చేశాను, కొరేజన్, ఎబ్రేషన్, ఎట్రిషన్, హైడ్రేషన్. టెర్మినాలజీస్ గుర్తున్నాయా? ఈ టెర్మినాలజీస్ గుర్తున్నాయా? ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, ఫ్లూవియల్ ల్యాండ్ ఫాల్స్ లో చెప్పాను నేను. ఈ రన్నింగ్ వాటర్ ఏ విధంగా అయితే ఎరోడ్ చేస్తుందంటే కొరోజన్, ఎబ్రేషన్, ఎట్రిషన్, హైడ్రేషన్, ఈ టెర్మినాలజీ యూజ్ చేశాను, గుర్తుంచుకోండి. ఓకే, మళ్ళీ కాదు, ఒకసారి ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ కి వెళ్తే ఇవేంటో తెలుస్తాయి. కొరేజన్ అంటే ఏంటి, ఎబ్రేషన్ అంటే ఏంటి, ఎట్రిషన్ అంటే ఏంటి, హైడ్రేషన్ అంటే ఏంటి అనేది నేను అక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే రన్నింగ్ వాటర్ ఏం చేస్తుందంటే ఎరోడ్ చేస్తుంది, ఏంటి, ఈ సెడిమెంట్స్ అన్నిటిని పట్టుకెళ్తాయి, అంతేనా కాదా? ఏ విధంగా పట్టుకెళ్తుంది, కొరేజన్ ద్వారా, ఎబ్రేషన్ ద్వారా, ఎట్రిషన్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ అవేం చేస్తుంది, రన్నింగ్ వాటర్ స్పీడ్ గా వస్తాయి, దాంతో పాటు కొన్ని సాలిడ్ పార్టికల్స్ ఈ రన్నింగ్ వాటర్ పట్టుకొని వస్తారు. ఆ సాలిడ్ పార్టికల్స్ ఎక్కడో ఒక దగ్గర స్ట్రైక్ చేస్తారు, ఒక రాక్ కి స్ట్రైక్ చేస్తారు, ఆ రాక్ ఏమవుతుంది, విరిగిపోదు. ఆ రాక్ ఏమవుతుంది అంటే విరిగిపోదు, చిన్న చిన్న సెడిమెంట్స్ గా అలాగా కంటిన్యూస్ యాక్షన్ జరిగితే ఆ రాక్ కూడా ఏమవుతుందంటే చిన్న చిన్న సెడిమెంట్స్ గా ఇరిగిపోదు. దీన్ని మనం ఏమంటున్నాం, ఎరోజన్ అంటున్నాం. సో ఈ విలా పట్టుకొని చేంజ్ చేస్తుంది అంటే ఎక్కడో దగ్గర డిపాజిషన్ చేస్తుంది, దాన్ని ఎరోజన్, దాని రిజల్ట్ ఏంటంటే డిపాజిషన్, అంతేనా కదా? ఇక్కడ ఎరోజన్ అంటే మనకి ఏమర్థమైంది, ఎరోజన్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, డిపాజిషన్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్. ఎరోజన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి ఈ సాలిడ్ పార్టికల్స్ ఇలాగా, లేదా ఇవన్నీ వేరింగ్ డౌన్ ద ఎర్త్ మెటీరియల్స్, వేరింగ్ డౌన్ ద ల్యాండ్స్కేప్ ని ఏ విధంగా వేరింగ్ చేస్తుంది, బై ద యాక్షన్ ఆఫ్ రన్నింగ్ వాటర్, బై ద యాక్షన్ ఆఫ్ విండ్, బై ద యాక్షన్ ఆఫ్ గ్లేషియర్. రన్నింగ్ వాటర్, విండ్, బై ద యాక్షన్ ఆఫ్ గ్లేషియర్. విండ్ ఏం చేస్తుందమ్మా, విండ్ ఏం చేస్తుంది, కంటిన్యూస్ యాక్షన్ ఆఫ్ విండ్ వల్ల కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవ్వ. మనం ఈ సినిమా చూసాం కదా, ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ గోవిందుడు అందర్వార్ లో ఆ సాంగ్ చూపిస్తాడు కదా, ఏంట సాంగ్, రారా రాకుమార సాంగ్ ఉంటది కదా, కాజల్ అగ్రవాల్ కి రామ్ చరణ్ కి మధ్యన. ఆ సాంగ్ లో మనకి ఎన్ని రకాలు విండ్ ల్యాండ్ ఫార్మ్స్ కనిపిస్తాయి. అవన్నీ అలా ఎలా తయారయ్యేవి ఆ ల్యాండ్ ఫార్మ్స్ అన్ని, ఆ సాంగ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ ల్యాండ్ ఫార్మ్స్ అన్ని ఎలా తయారయ్యాయి, బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద విండ్. విండ్ ఇక్కడ ఏం చేస్తుంది, ఎరోజన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద కంటిన్యూస్ గా యాక్షన్ జరగడం వల్ల ఏం జరుగుతుందని చెప్పాను నేను. ఓకే, విండ్ ఆర్చెస్ తయారవుతాయి అని అన్నాను, విండ్ ఆర్చెస్ అని అన్నా. ఇగోండి ఇలా ఖాళీ అయిపోతుంది, ఈ మధ్యలో మనం ఉంటుంది. సో విండ్ ఆర్చెస్ లేదా ఇలా పిల్లర్స్ లా తయారవడం, ఇలా రాక్కునేది ఏమవుతుంది అంటే మధ్యలో ఇరిగిపోయి ఇక్కడోటి ఇలా 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 పిల్లర్స్ లా తయారవుతాయి. దీనికి ఒక టెర్మినాలజీ యూజ్ చేశాను నేను. ఆ టెర్మినాలజీస్ ఏంటంటే యార్డంగ్స్ అని, డొమైసెల్లస్ అని యూజ్ చేశాను, గుర్తుందా? సో ఎనీవే ఫస్ట్ క్లాస్ విన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ ఇక్కడ ఏంటంటే విండ్, వాటరు, రన్నింగ్ వాటర్, విండ్, రన్నింగ్ వాటర్, లేకపోతే నెక్స్ట్ మీకు ఇవన్నీ ఏం చేస్తాయి, గ్లేషియర్ ఏం చేస్తుంది, గ్లేషియర్ అంటే ఏంటి, ఏ మాస్ మూమెంట్ ఆఫ్ ఐస్ షీట్. ఇది ఏం చేస్తుంది, ఇలా ఈ ఐస్ షీట్ వెళ్ళేటప్పుడు కొన్ని పెబల్స్ ని పట్టుకెళ్తారు, లేదా ఒక రాక్ ని స్ట్రైక్ చేసి ఆ రాక్ ని ఇరగొడుతుంది, అంతేనా కాదా? సో ఈ యాక్షన్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి చూసుకోండి. విండ్, రన్నింగ్ వాటర్, గ్లేషియర్. ఓకే, సో అలానే మనకి ఇంకేంటంటే మెరైన్ అంటే ఓషన్ కరెంట్స్ ఏం చేస్తాయి, కంటిన్యూస్ గా ఓషన్ కరెంట్స్ అన్ని వస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక రాక్ స్ట్రైక్ చేసిందంటే రాక్ విరిగిపోదా, అక్కడ మనం చాలా రకరకాల ఫార్మ్స్ చదవలేదా? సో ఇవన్నీ ఏంటి, ఎరోజన్ ఏజెంట్స్ అన్నమాట. ఇవన్నీ ఎవరంటే వీళ్ళందరూ ఎరోజన్ ఏజెంట్స్. వీళ్ళందరూ ఎరోజన్ చేయడానికి కారణం. ఎవరు ఎరోజన్ ఏజెంట్స్, గ్రౌండ్ వాటరు, విండు, రన్నింగ్ వాటరు, గ్లేషియర్, మెరైన్, ఆల్ దీస్ ఆర్ ద ఏజెంట్స్ ఆఫ్ ద ఎరోజన్స్. వీళ్ళందరూ ఎరోజన్ ఏజెంట్స్.
వీళ్ళు ఏం చేస్తారంటే ఎరోజన్ చేస్తారు. ఎరోజన్ అంటే ఏంటి సార్ అంటే వీరింగ్ డౌన్ ద ల్యాండ్స్కేప్, ఓకే, ఆర్ ఎరోడింగ్ ద ల్యాండ్స్కేప్ ని ఎరోడ్ చేస్తారు బికాస్ ఆఫ్ దర్ కంటిన్యూస్ యాక్షన్. ఎరోడ్ వీళ్ళే ఎరోజన్ ఏజెంట్స్, వీళ్ళే మళ్ళీ ఎక్కడో దగ్గర ఏం చేస్తారంటే డిపాజిషన్ చేస్తారు. దెన్ దే లూజ్ దేర్ వెలాసిటీ, అంతేనా కదా. సో ఈ ఎరోజనల్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే వెన్ దే లూజ్ దేర్ వెలాసిటీ దే డిపాజిట్ దే క్యారింగ్స్. వీళ్ళు ఏవైతే క్యారింగ్స్ పట్టుకొని వచ్చారో అవన్నీ ఒక దగ్గర డిపాజిట్ చేస్తారు, అంతేనా కదా. దే ఆర్ ద ఎరోజనల్ ఏజెంట్స్, దే ఆర్ ద డిపాజిషనల్ ఏజెంట్స్. సో వాళ్ళే ఎరోజన్ చేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళే డిపాజిషనల్ చేస్తారు. అంటే మీ ఇక్కడ ఎరోజన్ డిపాజిషన్ అంటే ఏంటో అర్థమైందా? ఓకే, ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరికైనా ఏమైనా అర్థమైందా, డౌట్స్ ఉన్నాయమ్మా? ఒకసారి చూడాలి. ఎరోజన్ లేదా డిపాజిషన్ అంటే ఏంటి, ఎరోజన్ అంటే ఏంటి, డిపాజిషన్ అంటే ఏంటి? ఓకే, ఇవి ఇందులో మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఎక్సోజెనిక్ లో చేసుకుంటున్నాం. ఎక్సోజెనిక్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? వెదరింగ్ అని డిస్కస్ చేసుకున్నాం, వెదరింగ్. దీంట్లో ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? ఎరోజన్. ఇవన్నీ ఎర్త్ పైన జరుగుతాయి కదా. చేసుకున్నాం డిపాజిషన్ కదా. వెదరింగ్ అంటే ఏంటి? రాక్ డిస్ఇంటిగ్రేట్ అవ్వడం, ముక్కలు అవడం. ఏ విధంగా అవుతుంది వెదరింగ్ లో? ఏ విధంగా రాక్ ముక్కలు అవుతుందండి? బికాస్ ఆఫ్ ద ఫిజికల్ యాక్షన్, బికాస్ ఆఫ్ ద కెమికల్ యాక్షన్, బికాస్ ఆఫ్ ద బయాలజికల్ యాక్షన్. ఈ యాక్షన్స్ ఏంటో కూడా చెప్పాను. ఇవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. ఇది అంత కాదు. ఈ రోజున డిపాజిషన్ ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని ఏజెంట్స్ ఉంటాయి. ఈ రెండు ఏజెంట్స్ పని ఏంటంటే వీళ్ళు ఎరోడ్ చేస్తారు, ఎర్త్ ని వేర్ చేస్తారు, ఎరోడ్ చేస్తారు, అవే మళ్ళీ డిపాజిట్ చేస్తాయి అని తెలిస్తే చాలు. ఎరోజనల్ ఏజెంట్స్ అంటే ఏంటి, డిపాజిషనల్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఇది చాలా చిన్న కాన్సెప్ట్ ఇది. ఓకే, వెన్ కంపేర్ టు వెదరింగ్. వెదరింగ్ అంటే నిన్న మనం మొత్తం అంతా 2 hours డిస్కస్ చేసుకున్నాం. ఎరోజన్ కి డిపాజిషన్ కి అంత అవసరం లేదు. ఓకే, సో ఇది అయిపోతే మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే, ఎరోజన్ డిపాజిషన్ అయిపోతే మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే మాస్ మూమెంట్. ఎర్త్ లోనే మాస్ మూమెంట్ అనేది ఒకటి డిస్కస్ చేద్దాం. మాస్ మూమెంట్స్ రెండు రకాలు. ఒకటి స్లో మూమెంట్స్, ఒకటి ఏంటంటే స్లో మూమెంట్స్. స్లో మూమెంట్స్. రెండోది ఏంటి అంటే ర్యాపిడ్ మూమెంట్స్. దీంట్లో మెయిన్స్ దేంట్లో అడుగుతాడు తెలుసా? మెయిన్స్ కి దేంట్లో అడుగుతాడు తెలుసా? ర్యాపిడ్ మూమెంట్స్ లో అడుగుతాడు. ర్యాపిడ్ మూమెంట్స్ అంటే ఏంటంటే ల్యాండ్ స్లైడ్ లేదా అవలంచెస్, ఇవన్నీ. ఈ రెండింటి మీద మీకు మెయిన్స్ కి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడంటే ఒకసారి ఒక క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అంటే ఒక క్వశ్చన్ చూపిస్తాను. ఓకే, నేను చెప్పిన క్లాస్ ఇప్పుడు ఒకసారి చూడండి. నేను చెప్పిన దాంట్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇది అందరూ రాసుకోవాలి, క్వశ్చన్ రాసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుండి విన్నోళ్ళు ఇది ఈజీగా రాస్తారు. వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? ల్యాండ్ స్లైడ్స్ అంటే నేనేంటో చెప్పాను. వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటమ్మా? ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? ఓకే, సో ల్యాండ్ స్లైడ్స్ అంటే ఆ సాయిల్ గానీ ఆ రాక్ గానీ అలా మీకు పడిపోవడాన్ని ఏమంటారు అంటే మీకు ల్యాండ్ స్లైడ్ అని అంటారు. ఓకే, మీకు అర్థం కావడానికి అలా నేను తెలుగులో చెప్తున్నాను. ఓకే, వాటర్ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి అంటే మీకు ఇలా ఉంది. ఓకే, సో ఇదంతా ఇలా స్లైడ్, ఇది ఈ స్లోప్, సారీ ఇలా ఉండదు ల్యాండ్ స్లైడ్ అంటే. ఓకే, ఏదో ఇలా ఉంది. సో ఇలా ఉంది. సో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న రాక్ మీకు ఇలా పడిపోతుంది, ఇక్కడ ఉన్న రాక్ ఇలా పడిపోతుంది, లేదా ఇక్కడున్నది ఇలా పడిపోతుంది, లేదా ఇక్కడున్న ల్యాండ్ ఇలా కింద పడిపోతుంది. దాన్ని ఏమంటారంటే ల్యాండ్ స్లైడ్స్ అని అంటారు. అంటే మీకు ఏమర్థమైంది? ల్యాండ్ స్లైడ్ నథింగ్ బట్ ద మాస్ మూమెంట్ ఆఫ్ సాయిల్ ఆర్ రాక్స్ ఆర్ డెబ్రిస్ డౌన్ టు ద స్లోప్ ఆఫ్ ద మౌంటైన్. ఓకే, రాక్ గానీ సాయిల్ గానీ ఏదైనా స్లోప్, ఈ స్లోప్ వెళ్ళి పడిపోతే ఏమవుతుంది అంటే మనం దాన్ని ఏమంటాం అంటే ల్యాండ్ స్లైడ్ అని అంటాం. బికాస్ ఆఫ్ దేని వల్ల పడచ్చు? మెయిన్ గా ఇక్కడ ఏంటంటే గ్రావిటీ అన్నమాట. ఓకే, గ్రావిటీ లేదా ఎక్కువగా రెయిన్ ఫాల్ అయినా సరే పడిపోద్ది, లేదా ఎర్త్క్వేక్ వచ్చినా పడిపోద్ది. దేని వల్ల అయినా ఈ ల్యాండ్ అనేది పడిపోవచ్చు. ఓకే, కానీ ఇలా ల్యాండ్ స్లైడ్స్ అవ్వాలి అంటే ఉండాల్సిన కండిషన్ ఏంటి? ఓకే, ఉండాల్సిన కండిషన్ ఏంటి? ఇలా ల్యాండ్ స్లైడ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ ఎలా ఉండాలంటే స్టీప్ మౌంటైన్స్ అనేవి ఉండాలి. స్లోప్ ఎలా ఉండాలంటే స్టీప్ స్లోప్ ఉండాలి. ఇది ఎలా ఉంటది? స్లోప్ స్టీప్ స్లోప్ ఉండాలి, అంతేనా కాదా? సో అట్ ద సేమ్ టైం బేస్ అనేది
బేస్ అనేది ఇరిగిపోయి ఉండాలి. బేస్ ఇరిగిపోతే ఏమవుతుందంటే పైన మీకు ఏంటంటే బేస్ ఉండక కింద పడిపోతాయి. అంతేనా కాదా? ద బేస్ షుడ్ బి ఎరోడెడ్. ఓకే, బేస్ అనేది ఏంటంటే ఇరిగిపోయి ఉండాలి. నేను ఏమంటున్నానంటే ఒకసారి చూడండి. ఆ విధంగా మీకు ఏంటంటే ల్యాండ్ పడిపోతే దాన్ని ఏమంటారంటే ల్యాండ్ స్లైడ్ అని అంటారు. ఆ ల్యాండ్ స్లైడ్ జరిగేటప్పుడు ఎలా ఉంటే పడిపోదు కదా. సో ఇదేంటంటే స్టీప్ స్లోప్. ఎలా ఉంటే మీకు ఏమవుతుందంటే ఈ పైన ఉన్న ల్యాండ్ అనేది కింద పడిపోతుంది. ఓకే, ఇలా కింద పడిపోవాలి అంటే కండిషన్స్ ఏంటి ఏంటి అంటే ఇలా కింద పడిపోవాలి అంటే ఫస్ట్ ఈ ల్యాండ్ ఇలా కింద పడిపోతుంది. ఈ ల్యాండ్ ఇలా కింద పడిపోతుంది. సో పడిపోవాలి అంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ స్లోప్ అనేది స్టీప్ గా ఉండాలి. వాట్ డూ యూ మీన్ బై ల్యాండ్ స్లైడ్? ల్యాండ్ స్లైడ్ ఈస్ నథింగ్ బట్ physical mass movement of soil or rock or debris or any mass waste, okay, from top of the mountain to the bottom, from top of the mountain to the bottom, okay, because of the steep slope, because of the gravity or because of the rainfall, because of the earthquake, దేని వల్ల అయినా అది పైనుండి కింద పడిపోవడం. అర్థమైందా? దీన్ని మనం ఏమంటాం అంటే ల్యాండ్ స్లైడ్ అని అంటాం. ఒక రాక్ పడిపోవాలి. ఇలా పడిపోవాలంటే కండిషన్స్ ఏవే ఉండాలి? ఫస్ట్ స్టీప్ స్లోప్ ఉండాలి. స్టీప్ స్లోప్ ఉండాలా లేదా చెప్పండి? స్టీప్ స్లోప్ ఉండాలి, అప్పుడే కదా పడిపోతుంది. లేదా ఎలా ఉంటే ఎందుకు పడుతుంది? అక్కడే ఉంటది. కానీ స్టీప్ స్లోప్ అనేది ఉండాలి. రెండో కండిషన్ ఏంటి అంటే ఒకసారి రెండో కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ బేస్ అనేది ఎరోడ్ అయిపోయి ఉండాలి. బేస్ అంటే ఏంటి? ఇదే కదా బేస్. ఈ బేస్ అనేది ఏం అవ్వాలి అంటే ఎరోడ్ అయిపోయి ఉండాలి. ఆ ఎరోడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రివర్ యాక్షనో, లేకపోతే ఏ వాటర్ యాక్షనో, లేకపోతే ఏ కన్స్ట్రక్షన్ యాక్టివిటీయో ఏదో వచ్చేసి ఈ రోడ్ అనేది ఏం చేస్తారంటే రోడ్ ఎక్స్టెన్షన్ టైంలో ఇది ఇలా కొట్టేస్తారు. ఇలాగ మౌంటైన్ ఎక్కడ ఉంటుంది మనకు రోడ్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఏదో ఒక రోజు ఏమవుతుందంటే ఈ బేస్ అనేది ఇలా తప్పిపోయి ఏమవుతుందంటే ఎర్త్ గ్రావిటీ వల్ల ఈ పైలలో వచ్చిన ఈ రాక్ ఏంటంటే కింద పడతారు. మనం అప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం ఏమంటాం అంటే ల్యాండ్ స్లైడ్ అంటారు. రోడ్ బ్లాకేట్స్ అవుతాయి. అంతేనా కదా? సో అంటే దీని బేస్ అనేది ఇరగొట్టేస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఏమొస్తాయంటే ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. అంతేనా కదా? సో ఏమవుతుంది? ఇలా బ్లేస్ ఇరగొడితే ఏమవుతుంది? మీకు ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తాయి. ఓకే, అంతేకాకుండా డ్యామ్స్ కానీ ఏవి కట్టినా సరే మీకు ఏమవుతుంది అంటే మీకు ఈ బేస్ అనేది పోయి మీకు ల్యాండ్ స్లైడ్ అనేది వస్తుంది. ఓకే సార్, రిపీట్ చేయండి సార్ అని అన్నారు ఎవరో. ఒకసారి చూడండి, ఒకసారి క్వశ్చన్ ఇస్తాను, ఆ తర్వాత రిపీట్ చేస్తాను. ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ల్యాండ్ స్లైడ్ అంటే ఏమీ కాదు. ల్యాండ్ స్లైడ్ అంటే సింపుల్ గా చెప్తున్నాను చూడండి. ల్యాండ్ స్లైడ్ ఏంటంటే ఏదైనా ఒక, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, ఏదైనా ఒక మనకి రాక్ ఆఫ్ మాస్ అనేది పైనుండి కింద పడితే దాన్ని ఏమంటారంటే ల్యాండ్ స్లైడ్ అని అంటారు. ఓకే, ఒక రాక్ గానీ, ఒక ల్యాండ్ గానీ, ఒక డెబ్రిస్ గానీ, డెబ్రిస్ అంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది. ఓకే, ఇవంతాను మనకి ఏదైనా కింద పడిపోతే దాన్ని ఏమంటారు అంటే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు. ఇప్పుడు మౌంటైన్ ఇలా ఉంది, ఈ మౌంటైన్ మీద నుంచి రాక్స్ పడిపోతున్నాయి, దాన్ని ఏమంటారంటే ల్యాండ్ స్లైడ్ అని అంటారు. ఓకే, సో దీన్ని ఇలా ఉంది ఈ మౌంటైన్. ఇక్కడ ఏంటంటే మీరు ఇట్లెళ్ళి మీకు రోడ్డు కట్టారు. మీ ఊర్లో మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ మధ్యలో వెళ్ళి రోడ్డు కట్టారు. ఇట్లెళ్ళి ఆ మౌంటైన్స్ మధ్యలో వెళ్ళి మీకు ఏం కట్టారంటే రోడ్లు కట్టారు. సో రోడ్లు కట్టేటప్పుడు ఏమవుతుంది? కింద ఇదంతా ఎరోడ్ చేస్తే మీకు పైనుండి ఏమవుతుంది? ఈ బేస్ ఉండదు. బేస్ ఉండకపోయే వల్ల ఏమవుతుంది? ఈ రాక్స్ అనేవి ఇందులో పడిపోతాయి. దాన్నే ల్యాండ్ స్లైడ్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? ఇలాంటివి ఎక్కువగా ఎక్కడ వస్తాయి? మీకు హిమాలయాస్ లో వస్తాయి. అంతేనా కదా? హిమాలయాస్ లో ల్యాండ్ స్లైడ్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు వస్తాయి? రోడ్లు కట్టడం వల్ల కాదు, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్. ఇలాంటి నేను జనరల్ గా మీకు ఏం చెప్తారంటే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఎక్కడ వస్తాయి అంటారంటే హిమాలయాస్ లో వస్తాయి అని అంటారు. కాకపోతే క్వశ్చన్ ఎలా, ఇదే క్వశ్చన్ మెయిన్స్ కి ఎలా ఇస్తాడు? అర్థమైంది? ఇదే క్వశ్చన్ మెయిన్స్ కి ఎలా ఇస్తాడు? మీకు చెప్పినప్పుడు ఎలాగే చెప్తాడు. ఏమని చెప్తారంటే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా హిమాలయాస్ లో వస్తాయి. అక్కడ హిమాలయాస్ లో ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి? రోడ్లు కట్టడం వల్ల వచ్చేస్తుంది అక్కడ ల్యాండ్ స్లైడ్ కాదు, అక్కడ ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి అనేదే క్వశ్చన్. అర్థమైందా? అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఇది ఆన్సర్ రాయగలరు. ఓకే, సో ఆ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి అంటే మీకు దిస్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ సాయిల్ ఆర్ రాక్ అండ్ డెబ్రిస్ డౌన్ ద మౌంటైన్ స్లోప్, డౌన్ ద మౌంటైన్ స్లోప్. ఓకే, పడిపోవడం డౌన్ ద మౌంటైన్ స్లోప్. ద మూవ్మెంట్ ఆఫ్ దిస్ సాయిల్ ఆర్ రాక్ ఆర్ దిస్ ల్యాండ్ డౌన్ ద మౌంటైన్ స్లోప్. దీని నుండి పడిపోవడం డౌన్ ద స్లోప్ ఆఫ్ ద హిల్, డౌన్ ద స్లోప్ ఆఫ్ ద ల్యాండ్, డౌన్ ద స్లోప్ ఆఫ్ ద ల్యాండ్. మీరు అక్కడ ఏమంటారు అనంటే సో ద మూమెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద రాక్ డౌన్ ద స్లోప్ ఆఫ్ ద హిల్ ఆర్ ల్యాండ్ ఏదంటే అదానండి. సో స్లోప్ నుండి పడిపోతుంది.
సో పడిపోతుంది. దాన్ని ఏమంటారు? బికాస్ ఆఫ్ ఎర్త్ గ్రావిటీ, బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్ఫాల్, బికాస్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్, దేని కారణాల చేత అయినా పైన నుండి కింద పడిపోతుంది. దాన్ని ఏమంటాం అంటే ల్యాండ్ స్లైడ్ అని అంటారు. ఈ ల్యాండ్ స్లైడ్స్ హిమాలయస్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా? ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు రావడానికి కారణాలు ఏంటి అంటే, వాట్ ఆర్ ద కండిషన్స్ టు అక్కర్ ద ల్యాండ్ స్లైడ్స్? ల్యాండ్ స్లైడ్స్ అక్కర్ చేయాలంటే కండిషన్స్ ఏంటి? ఒకటి, స్టీప్ స్లోప్ ఉండాలి, అంతేనా కాదా? రెండోది ఏంటంటే బేస్ అనేది ఎరోడ్ అయిపోయి ఉండాలి. బేస్ అనేది ఎప్పుడు పోతుంది నాకు చెప్పండి. బేస్ అంటే ఈ బేస్ మనం ఎప్పుడు తీయాల్సి వస్తుంది అంటే, ఒకటి దాని రివర్ అనేది, దాని చుట్టూ ఏమైనా రివర్ కానీ ఒక గ్లేషియర్ యాక్షన్ కానీ ఈ బేస్ మీద కంటిన్యూస్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వ్యాలీస్ లో ఏమవుతుంది? జనరల్ గా మౌంటైన్ వ్యాలీస్ లో ఏమవుతుంది అమ్మా? ఇది మౌంటైన్ వ్యాలీ మీకు ఏ విధంగా క్యానియన్స్, జార్జెస్ ఫామ్ అవుతాయి? కంటిన్యూస్ యాక్షన్ వల్ల రివర్ వల్లే కదా మీకు వ్యాలీస్ ఫామ్ అవుతాయి. కంటిన్యూస్ యాక్షన్ ఆఫ్ ద రివర్ యాక్షన్ వల్లే కదా మీకు జార్జెస్ ఫామ్ అవుతాయి. అంటే ఏంటి అంటే, ఈ రివర్ యాక్షన్ ఏం చేస్తుందంటే, ఈ రివర్ స్పీడ్ గా వచ్చేటప్పుడు దీంతో పాటు కొన్ని రాక్స్ పట్టుకొని వస్తాయి, దీంతో పాటు కొన్ని డెబ్రిస్ పట్టుకొని వస్తాయి. అవి వచ్చి ఈ మౌంటైన్ బేసెస్ మీద కొడుతూ ఉంటాయి. ఆ డెబ్రిస్ యాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, ఈ బేస్ అనేది ఇరిగిపోతుంది, ఈ బేస్ అనేది పోతూ ఉంటది. బేస్ ఎప్పుడైతే పోతుందో ఇది పైనుండి మాస్ ఆఫ్ ల్యాండ్ అనేది కింద పడిపోతూ ఉంటుంది. ఆ విధంగా మీకేంటంటే ఆ విధంగా ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా జనరల్ గా రివర్ యాక్షన్ వల్ల, గ్లేషియర్ యాక్షన్ వల్ల కాదు. అంతేకాకుండా ఇంకా ఏ విధంగా మీకు ల్యాండ్ స్లైడ్స్ వస్తాయంటే, రోడ్ కన్స్ట్రక్షన్ కానీ, డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కానీ, బ్యారియర్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఇలాంటివి జరిగేటప్పుడు కూడా మీకు ఏమవుతుంది అంటే, అప్పుడు కూడా మీకు ల్యాండ్ స్లైడ్స్ అన్ని వస్తాయి. అర్థమైందా లేదా? ఓకే. సో అంతేకాకుండా వెదర్ చేంజెస్ వల్ల కూడా, వెదర్ చేంజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే క్లైమేట్ చేంజెస్ అనేవి విపరీతంగా ఉంటాయి. ఆ క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా మీకు వస్తాయి. అది కూడా ఎలాగో చెప్తాను, ఒకసారి ఆ ఒక్కటి అండర్లైన్ చేయండి. లేదా రెయిన్ ఫాల్ వచ్చినా, ఎర్త్క్వేక్స్ అన్ని వచ్చినా, హెవీ రెయిన్ ఫాల్, హెవీ ఎర్త్క్వేక్స్ వచ్చినా మీకు ఏమవుతుంది అంటే, మీకు ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇలాంటి టైంలో మీకు ల్యాండ్ స్లైడ్ వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ అర్థమైతే మీకు ఈ టాపిక్ అంతా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, మెయిన్స్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఇది అయిపోతే మీకు జియోమార్ఫాలజీ అయిపోయినట్టుగా. ఇదే లాస్ట్ టాపిక్ జియోమార్ఫాలజీలో. యాక్చువల్ గా జియోమార్ఫాలజీ అయిపోయింది, ఎరోజన్ డిపాజిషన్ తో అయిపోయింది. నేను మాస్ మూమెంట్స్ జనరల్ గా జస్ట్ కలిపాను నేను. ఓకే, ఈ రోజుతో జియోమార్ఫాలజీ అయిపోయింది, ఎరోజన్ డిపాజిషన్ అయితే అయిపోయింది. ఇది మీకు ఎలాగా ఎందులో వస్తుంది అంటే, ఇది మీకు ఎందులో వస్తుంది అంటే, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వస్తుంది. మీకు ఇందులో జస్ట్ నేను చెప్తున్నాను. ఓకే, ఈ రోజు క్లైమటాలజీ స్టార్ట్ చేయడం కాదు, నెక్స్ట్ క్లాస్ నుండి క్లైమటాలజీ స్టార్ట్ చేస్తాను. మీకు యాక్చువల్ గా జియోమార్ఫాలజీ అయిపోయింది. వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్, and how do they occur? How do they occur? Question. What are the causes? What are the causes of more frequent occurrence of landslides in Himalayas than in Western Ghats? క్వశ్చన్ ఏంటో ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా క్వశ్చన్ అర్థం కాకపోతే చెప్తా. వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? చూడండి క్వశ్చన్ ఎంత సింపుల్ గా ఉందో. వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి ఫస్ట్. రెండోది, హౌ డు దే అక్కర్? ఇవి ఎలా వస్తాయి? ఇప్పుడే నేను చెప్పాను ఇవి ఎలా వస్తాయి. ఎలా వస్తాయి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటో చెప్తానమ్మా నేను. హౌ డు దే అక్కర్ కూడా చెప్తాను. ఎలా వస్తాయి అంటే ఏమని చెప్పాను నేను, మౌంటైన్ స్లోప్ స్టీప్ గా ఉంటే వస్తుంది. రెండోది ఏంటంటే బేస్ ఎరోడ్ అయిపోతే వస్తుంది. బేస్ దగ్గర కొట్టేసి రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఏవైనా కట్టిస్తున్నా వస్తాయి. డ్యామ్స్ ఇలాంటివి ఏమైనా కట్టినా వస్తాయి. ఓకే, డ్యామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టినా వస్తాయి. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల వస్తుంది. క్లైమేట్ చేంజ్ వల్ల వస్తుంది అని చెప్పాను. అంతేనా కాదా? అంతేకాకుండా హెవీ రెయిన్ఫాల్ ఇలాంటివి పడేటప్పుడు కూడా ఒకసారి పైనుండి కింద పడిపోతాయి అని చెప్పాను. ఎర్త్ గ్రావిటీ వల్ల కూడా పడిపోతాయి అని చెప్పాను.
అంటే గ్రావిటీ వల్ల ల్యాండ్ పైనుండి కింద ఎందుకు పడుతుంది అంటే గ్రావిటీ వల్ల పడుతుంది. హౌ డు దే అక్వర్ అన్నాడు, ఎందుకు వస్తాయని అన్నాడు. నేను ఎందుకు వస్తాయని క్లియర్ మీకు చెప్పాను, సగం ఆన్సర్ చెప్పాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటి అందరికీ తెలుసు. ఇక్కడ ఏంటో చూడండి, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మోర్ ఫ్రీక్వెంట్ అకరెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ హిమాలయాస్ దాన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. క్వశ్చన్ ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నారా? హిమాలయాస్ లోనే ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు ఎక్కువగా వస్తాయి దాన్ కంపేర్డ్ టు ద వెస్టర్న్ ఘాట్స్? ఎవరో ఒక స్టూడెంట్ మంచి క్వశ్చన్ అడిగారండి, రఘు సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు వస్తుంది. ఆ క్వశ్చన్ మీకు అర్థమైతే మీకు హిమాలయాస్ లో ఎందుకు వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఆ పాయింట్ నువ్వు ఆ డౌట్ అడిగారు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చదివారు, అర్థమైందా? ఎక్సలెంట్ డౌట్ అడిగారు ఒక స్టూడెంట్, సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు వస్తుంది సార్ అని అడిగారు. ఓకే, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మోర్ ఫ్రీక్వెంట్ అకరెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ హిమాలయాస్ దాన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థం చేసుకుంటాం సార్. అందరికి ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? ఓకే, సో ఇలా ఉంటదమ్మా క్వశ్చన్. ఒకసారి, వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్, హౌ డు దే అక్కర్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ మోర్ ఫ్రీక్వెంట్ అకరెన్స్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ హిమాలయాస్ దాన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఇది క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ఇది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలిసి మీకు అందరికీ అర్థం కావాలి. ఫస్ట్ క్లాస్ నుండి విన్నోళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా రాస్తారు. ఎందుకు హిమాలయాస్ లో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ ఘాట్స్. ఇంకో స్టూడెంట్ ఏం డౌట్ అడిగారు అంటే, సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ ఎలా వస్తాయి సార్ అని అడిగారు. ఓకే, ఆ పాయింట్ అర్థమైతే అదే మెసేజ్ పెట్టారు అనుకుంటా. మెసేజ్ ఏం పెట్టారంటే ఒకసారి చదువుతాను చూడండి. సార్ రిపీట్ సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు వస్తుంది సార్, క్లైమేట్ చేంజ్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు వస్తుంది సార్, ఓకే అని అడిగారు. సో ఓకే, సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు వస్తుంది, ఈ క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, డిస్కస్ చేద్దాం. సో మనకి యాక్చువల్ గా జియోమార్ఫిక్ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఎరోజన్ ట్రాన్స్పోర్టేషన్ చూడండి, ఎరోజన్ డిపాజిషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడే మనకి జియోమార్ఫాలజీ అయిపోయినట్టుగా. అర్థమైందా? సో ఇవేంటి అంటే ఇవి అడిషనల్ గా నేను చెప్తున్నాను, జస్ట్ మాస్ మూమెంట్స్ కూడా మనకి పైన వస్తాయమ్మా అని నేను చెప్తున్నాను. ఓకే, సో ఒకసారి చూడండి ఈ క్వశ్చన్ కి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనం ఎరోజన్ డిస్పోజిషన్ రాసిన తర్వాత ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎరోజన్ అంటే ఏంటో పెట్టండి, డిపాజిషన్ అంటే ఏంటో రాయండి, కంటిన్యూషన్ నోట్స్. ఓకే, సో ఎరోజన్ డిపాజిషన్ అయిపోతే మనకి ఏంటమ్మా, ఈ క్వశ్చన్ అందరు రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఎరోజన్ అంటే ఏంటని చెప్పాను నేను. ఎరోజన్ ఇన్వాల్వ్స్ acquisition and transportation of rock debris. Okay, next point. Erosion results in degradation of surface relief. Degradation of surface relief. That is ఈ ఒకసారి ఏ రోజును ట్రాన్స్పోర్ట్ డిపాజిషన్ అయిపోతే ఒకసారి వినండి. జియోమార్ఫాలజీలో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చెప్తాను. దట్ ఈస్ వేరింగ్ డౌన్. మీరు ఒకసారి మీ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ తీయండి. మీరు ఏంటంటే
ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్స్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్స్ తీయండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్స్ తీసి ఏం చేస్తారంటే నాకు ఒకటి అడగాలి, సార్ మీరు జియోమార్ఫాలజీ అంతా కంప్లీట్ చేసేసారు, సో నేను మీరు చెప్పిన క్లాస్ లో ఈ క్వశ్చన్ ఆన్సర్ రాయలేకపోతున్నాను అని మీరు నాకు అడగాలి. అర్థమైందా? నేనేం ఛాలెంజ్ చేస్తున్నానంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్ ఆఫ్టర్ లిజనింగ్ ద 15 సెషన్స్ ఆఫ్ మై జియోమార్ఫాలజీ క్లాస్. జియోమార్ఫాలజీ క్లాస్ విన్న తర్వాత మీరు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇప్పుడు వరకు ఒక 20 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. 20 ఇయర్స్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఏ ఒక్క క్వశ్చన్ అయినా జియోమార్ఫాలజీలో వెళ్ళి ఆన్సర్ చేయలేకపోతే అప్పుడు నాకు అడగండి. ఏ ఇయర్ దైనా తీసుకోండి, ఏ ఇయర్ క్వశ్చన్ అయినా తీసుకోండి, సివిల్ సర్వీసెస్ మెయిన్స్. ఓకే, ఒక్క క్వశ్చన్ అయినా చేయలేకపోతే నాకు వచ్చి అడగండి. మొత్తం అన్ని మీరు 15 సెషన్స్ విని నోట్స్ ఉండాలి మీ దగ్గర. నీట్ గా నోట్స్ మీకు రాసే అలవాటు ఉండాలి, ఓపిక ఉండాలి. ఓకే, అవి నీట్ గా నోట్స్ రాసి మీరు చూపించి ఆ నోట్స్ చూసి సార్ సో అండ్ సో ఆన్సర్ నేను రాయలేకపోతున్నాను, మీరు చెప్పిన తర్వాత కూడా నేను రాయలేకపోతున్నాను అనేది మీరు నాకు ఛాలెంజ్ చేయాలి. నేనేం ఛాలెంజ్ చేస్తున్నానంటే ఏ ఒక్క ఆన్సర్ కూడా మీరు చేయలేకుండా ఉండలేరు. ఒక్క ఆన్సర్ కూడా జియోమార్ఫాలజీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 20 ఇయర్స్ క్వశ్చన్స్, పాస్ట్ 20 ఇయర్స్ క్వశ్చన్స్ మీరు తీసుకోండి. ఓకే, ఒక్క ఆన్సర్ కూడా చేయకుండా ఉండలేరని నేను ఛాలెంజ్ చేస్తాను. అన్ని ఆన్సర్స్ మీరు చేయగలరు. అన్ని 15 సెషన్స్ మీ దగ్గర నోట్స్ ఉండాలి. 15 సెషన్స్ మీ దగ్గర నోట్స్ ఉండాలి. 15 క్లాసెస్ సెషన్స్ మీరు ప్రతి ఒక్కటి నీట్ గా నోట్స్ రాసుకొని అప్పుడు మీరు నాకు ఛాలెంజ్ చేయాలి. అర్థమైందా? క్లాస్ వినిస్తే కాదు, ఆ క్లాస్ విని ఆ క్లాస్ నోట్స్ రాసి మీరు రెండింటికి అబ్జర్వ్ చేస్తే, నోట్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే సార్ సో అండ్ సో సెషన్ లో నేను ఆన్సర్ రాయలేకపోతున్నాను సార్, ఆ సెషన్ మీరు అది చెప్పలేదు సార్ అని అడిగితే అప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ప్రతి ఒక్కటి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోమార్ఫాలజీ కవర్ అయ్యింది. ఓకే, సో రేపటి నుండి మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే క్లైమటాలజీ. అది కూడా హార్ట్ ఆఫ్ ద టాపిక్. జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ ఇవన్నీ ఏంటి అంటే అంత బేగ కాన్సెప్ట్స్ అర్థం కావు. అర్థమైంది? ఇవన్నీ కాన్సెప్ట్ రిలేటెడ్ అనమాట. క్వశ్చన్ అర్థం కాదు, మెయిన్ క్వశ్చన్ అర్థం కాదు. నేను అందుగురించి అంటున్నాను, సెషన్ విని దాని నోట్స్ మీ దగ్గర ఉండాలి. ఆ నోట్స్ విని అప్పుడు మీరు నాకు ఛాలెంజ్ చేయాలి. నోట్స్ మీరు సెషన్ ప్లస్ మీరు ఆ నోట్స్ రాసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్స్ క్వశ్చన్స్ అన్ని 20 ఇయర్స్ లో జియోమార్ఫాలజీ క్వశ్చన్స్ అన్ని తీయండి. అన్ని సెలెక్ట్ చేసి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం మొదలు పెట్టండి. నోట్స్ చదవడం, ఆన్సర్ చేయడం మొదలు పెట్టడం. సో ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ వాడు ఎలా ఇవ్వని, వాడు ఏ టెర్మినాలజీతో ఇవ్వని మీరు ఆన్సర్ రాస్తారు. అర్థమైందా? ఎప్పుడైతే మీరు అలా ఆన్సర్ రాయగలుస్తారో ప్రతి సబ్జెక్ట్ లోని ఆ రోజు మీకు ర్యాంక్ వస్తుంది. అది ఎన్ని నెలలు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుందా అని ఇండిపెండెన్స్ క్యాలిబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా కదా? కొంతమంది చాలా స్పీడ్ గా అర్థం చేసుకుంటారు, కొంతమంది నాలాంటి వాళ్ళు చాలా లేట్ గా అర్థం చేసుకుంటారు. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి. ఎరోజన్ ఈజ్ నెక్స్ట్ ఏంటంటే ఎరోజన్ రిజల్ట్స్ ఇన్ డిగ్రేడేషన్ ఆఫ్ సర్ఫేస్ రిలీఫ్, దట్ ఈస్ wearing down of the landscape. క్లాస్ వినడం అంటే ఏదో అలా స్టోరీ విన్నట్టు కాదు, నోట్స్ రాయాలి. నీట్ గా నోట్స్ రాసుకొని అర్థం చేసుకోవాలి. ప్రతి పాయింట్, ప్రతి టెర్మినాలజీ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, the erosional agents like erosional agents ఏంటంటమ్మా? ఎరోజనల్ ఏజెంట్స్ రన్నింగ్ వాటర్ ఇవన్నీ. ఎరోజనల్ ఏజెంట్స్ రన్నింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్, గ్లేషియర్స్. ప్రిలిమ్స్ కి ఎందుకని అనట్లేదంటే ప్రిలిమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రిలిమ్స్ కి అది ఏంటి అంటే బిట్స్ ప్రాక్టీస్ మీద ఉంటుంది. ఓకే, ఎంత బిట్స్ ప్రాక్టీస్ చేసాం అలాంటి దాంట్లో మీద టెర్మినాలజీకి ఏంటంటే ఇంకొద్ది మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. బిట్స్ ప్రాక్టీస్ మీద ఉంటుంది. మెయిన్స్ కాన్సెప్ట్ అర్థం, ప్రిలిమ్స్ కూడా కాన్సెప్ట్ అర్థం కావాలి, బిట్స్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. అందుగురించే ప్రిలిమ్స్ కూడా మీరు చేయగలరు. ఓకే, దాని మెయిన్స్ కి అయితే నేను 100% ఇది ప్రిలిమ్స్ కూడా మీరు చేయగలుగుతున్నారు. అదంతా అవ్వాలి మీకు. నెక్స్ట్ రన్నింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్, గ్లేషియర్స్, విండ్ అండ్ వేవ్స్,
wind and waves, remove, ఇవి ఎరోజనల్ ఏజెంట్స్. ఓకే, సో ఎరోజనల్ ఏజెంట్స్ ఏంటంటే రన్నింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్, గ్లేషియర్, విండ్ అండ్ వేవ్స్. రిమూవ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు అదర్ ప్లేసెస్. రిమూవ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు అదర్ ప్లేసెస్. ఇవన్నీ ఏం చేస్తాయమ్మా, ఇంకో ప్లేసెస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ట్రాన్స్పోర్ట్ ఇట్ టు అదర్ ప్లేసెస్. అదర్ ప్లేసెస్. అదర్ ప్లేసెస్. నెక్స్ట్ ఎబ్రేజన్. ఈ టెర్మినాలజీ ఏంటంటే డెఫినిషన్స్ కూడా చెప్పాను. ఎబ్రేజన్ అంటే ఏంటి, కొరేజన్ అంటే ఏంటి, ఎట్రిషన్ అంటే ఏంటి, హైడ్రేషన్ అంటే ఏంటి. నెక్స్ట్ ఎబ్రేజన్ బై రాక్ డెబ్రిస్. ఎబ్రేజన్ బై రాక్ డెబ్రిస్ తెలుగులో చెప్తాను చూడండి. ఒక ఫ్లోయింగ్ వాటర్ ఉంది. ఫ్లోయింగ్ వాటర్ లో ఏంటంటే రాక్స్ ఉన్నాయి. ఆ రాక్స్ వచ్చి మీకు ఏంటంటే ఏదో సాలిడ్ రాక్ కొట్టింది. ఓకే, దాన్ని మనం ఎబ్రేషన్ అంటాం. అప్పుడు ఆ రాక్ కూడా మనకి ఏమవుతుంది అంటే డిసింటిగ్రేట్ అవుతుంది, అంటే మొక్కలు అవుతుంది. దాన్ని మనం ఎబ్రేషన్ అని అంటాం. మీకు క్లియర్ డెఫినేషన్ కూడా ఇచ్చాను. ఓకే, ఎబ్రేషన్ బై రాక్ డెబ్రిస్ క్యారీడ్ బై దీస్ వాయిస్ ఫ్లో సార్. Abrasion by rock agents carried by these. Abrasion by rock debris carried by these geomorphic agents also aids greatly in erosion. ఓకే, సో ఇదమ్మా ఎరోజన్ అంటే ఇది. ఇవి చిన్న టాపిక్స్, ఏమి లేదు. ఎరోజన్ అంటే వీరింగ్ డౌన్ ద రాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ మీద ఒక రాక్ ఉంది. రోజు దానికి గాలి కానీ లేదా ఒక వాటర్ యాక్షన్ కానీ ఏదైనా జరిగింది అనుకోండి, అవేమవుతుంది, ఎరోజన్ అవుతాయి. మొక్కలు అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఇలా ఉన్నది ఇలా అయిపోద్ది. ఓకే, సో ఆ డెబ్రిస్ అంతా ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ పట్టుకొని వెళ్తుంది కదా. అవన్నీ తెచ్చి ఎక్కడో దగ్గర డిపాజిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఉంది. మౌంటైన్స్ పై నుండి పట్టుకొని రివర్ వస్తుంది, ఇలా వచ్చి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంతా డిపాజిట్ చేసేస్తుంది. దీన్ని ఏమంటారని చెప్పాను నేను, అల్యూవియల్ ఫ్యాన్స్ అంటారు అని చెప్పాను. అమెరైటర్ నాట్, అల్యూవియల్ ఫ్యాన్స్ అంటారు. ఇలా రాక్ మౌంటైన్ ఫుటీల్స్ దగ్గర డిపాజిట్ చేస్తే ఇలా రివర్ వెళ్తూ ఉంటుంది. దీన్ని ఎరోజన్, పైన జరిగిన యాక్షన్ అంతా ఎరోజన్, కింద జరిగింది డిపాజిషన్. అక్కడ డిపాజిట్ చేస్తుంది. ఎక్కడైతే దాని స్పీడ్ తగ్గిపోద్దో అక్కడ ఏమవుతుంది అంటే డిపాజిట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే డిపాజిషన్ అని హెడ్డింగ్ పెట్టండి. చాలా చిన్న కాన్సెప్ట్ మనకు అయిపోయింది. డిపాజిషన్ అనేది దాని రిజల్ట్, సింపుల్. ఇందులో అర్థం కావడానికి ఏమి ఉండదు. Deposition is the consequence of erosion. Deposition is the result or consequence of erosion. Consequence అంటే result. Gradually the erosional agents ఏ విధంగా అమ్మా, ఎక్కడ ఎరోజనల్ ఏజెంట్సే కదా డిపాజిషన్ చేస్తాయి. ఏవైతే ఆ వాటర్ ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయి, స్పీడ్ తగ్గిపోయిన తర్వాత మౌంటైన్ నుండి కింద వాకు వచ్చినప్పుడు స్పీడ్గా పట్టుకొని వస్తాయి. కానీ కిందకు వచ్చిన తర్వాత ఏంటి, స్లో అయిపోద్ది. ఎందుకంటే అక్కడ దానికి వెలాసిటీ తగ్గిపోద్ది. అప్పుడు ఏం చేస్తాయి, అవన్నీ డిపాజిట్ చేసి వెళ్ళిపోతాయి. ఓకే, దాన్ని ఏమంటారంటే డిపాజిషన్ అంటారు. సో రాసుకోండి, డిపాజిషన్ ఈజ్ ద కన్సిక్వెన్స్ ఆఫ్ ఎరోజన్, రిజల్ట్ ఆఫ్ ఎరోజన్. గ్రాడ్యువల్లీ, నెక్స్ట్ పాయింట్ ఇది, గ్రాడ్యువల్లీ the erosional agents lose their velocity and hence the materials carried by
carried by the materials carried by them start to settle themselves. Okay, so ivamma, so the same erosional agents and depositional agents కావాల్సి అవి రాసుకోండి. the same erosional agents అవే కదా డిపాజిట్ చేస్తాయి. మళ్ళీ డిపాజిట్స్ వేరే ఏం చేయ కదా, ఎరోజనల్ ఏజెంట్స్. ఏంటమ్మా అవి? రన్నింగ్ వాటర్, గ్లేషియర్స్. ఇది మీకు జస్ట్ కాన్సెప్ట్ తెలియడానికే. వీటి మీద మనం అన్ని ఆల్రెడీ ఇన్ డీటెయిల్డ్గా చదివాం, గుర్తుందా లేదా? గ్లేషియర్స్, విండ్, వేవ్స్ అండ్ గ్రౌండ్ వాటర్ acts as depositional agents. For example, అండర్గ్రౌండ్ గ్రౌండ్ వాటర్. ఇవన్నీ డిస్కస్ చేసుకున్నామమ్మా. గ్రౌండ్ వాటర్ ఏ విధమైన డిపాజిషన్స్ చేస్తుందండి? గ్రౌండ్ వాటర్ ఏ విధమైన డిపాజిషన్స్ చేస్తుంది? స్టాలగ్మైట్స్ గుర్తుందా? స్టాలగ్మైట్స్ ఇలాంటి డిపాజిషన్స్ అన్ని చేస్తాయి. కేవ్ పిల్లర్స్ ఇలాంటి డిపాజిషన్స్ అన్ని ఏవి చేస్తుంది? గ్రౌండ్ వాటర్ చేస్తుంది. గ్లేషియర్స్ ఏ డిపాజిషన్ చేస్తుంది? గ్లేషియర్స్, మొరైన్స్, డ్రమ్లిన్స్. ఓకే, ఇలాంటి ఎస్కర్స్ ఇలాంటి డిపాజిషన్స్ అన్ని ఎవరు చేస్తారు అంటే గ్లేషియర్ చేస్తారు. అంతేనా కాదా? మరి రన్నింగ్ వాటర్ ఏ డిపాజిషన్ చేస్తుంది అంటే మనందరికి తెలిసింది డెల్టా మీద ఏకం పెద్ద టాపిక్కే ఇచ్చాను మీకు. వీటన్నిటి మీద డిస్కస్ చేశాను. ఎస్కర్స్, గ్లేషియర్స్, డెల్టా ఇవన్నీ. ఓకే, అంటే ఏంటంటే ఫైనల్గా ఇలా డిపాజిషనల్ ఫార్మ్స్ రకరకాలుగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునేవి. ఓకే, సో ఇవమ్మా. అయితే నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఓకే, ఇవి మీకు జస్ట్ ఎడిషనల్గా చెప్తున్నాను. ఇక్కడతో జియోమార్ఫాలజీ అయిపోయింది. ఇది జియోమార్ఫాలజీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీ సిలబస్ ఏదైతే జియోమార్ఫాలజీ ఉందో మన 15 సెషన్లో ప్రిలిమ్ కమ్ మెయిన్స్ అయ్యింది. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా జియోమార్ఫాలజీలో? ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, ఆ టాపిక్ వద్దాం. అది ఎడిషనల్ టాపిక్ అనమాట, నేను ఎక్స్టెండ్ చేశాను ఆ టాపిక్ని. ఓకే, ఎవరైనా ఉన్నారా జియోమార్ఫాలజీలో? నేను మెయిన్స్ క్వశ్చన్ చేయలేకపోతున్నాను సార్, మీ 15 క్లాసెస్ విని నోట్స్ రాసుకుని కూడా నేను చేయలేకపోతున్నాను అన్నోళ్ళు ఏవైనా 15 సెషన్స్ అయ్యా అనుకుంటా, నాకు తెలిసి 15-14 సెషన్స్ అయ్యాయి. ఎవరైనా అమ్మా? అన్ని క్లాసెస్ విన్నోళ్ళు సాయి గౌతమ్ ఉన్నారు, శంకర్ అన్ని విన్నావాళ్ళు అనేదో నాకు తెలియదు. రఘు నువ్వు ఉన్నావు కదా, అన్ని క్లాసెస్కి ఉన్నావు కదా? రఘు ఉన్నావా అన్ని క్లాసెస్కి? సిలబస్ పెడతానులేండి. సిలబస్ డిస్కస్ చేస్తే బాగోదు, టైం వేస్ట్. అర్థమైందా? సిలబస్ మీకు నెక్స్ట్ క్లాస్లో మెయిన్ పెడతాను, నేను అక్కడ పక్కన పెడతాను. ఓకే, లేదా వాట్సాప్ అందరికి కామన్ గ్రూప్లో ఉంటుంది కదా ఆ యూపీఎస్సీది, అందులో పెడతాను నేను. ఓకేనా? సో సిలబస్ డిస్కషన్ చేయడం అనేది టైం వేస్ట్. కాన్సెప్ట్ డిస్కస్ చేయొచ్చు కానీ సిలబస్ వేస్ట్. అన్ని క్లాసెస్ విన్నోళ్ళు ఎవరెవరు ఉన్నారు? అన్ని క్లాసెస్ వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఓకే, జియోమార్ఫాలజీ ఇక్కడతో మనకు కంప్లీట్ అయింది. ఓకే, సో ఒకసారి 15 సెషన్స్ చూడండి. 15 సెషన్స్ ఉన్న తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఓకే, సో ఇది నెక్స్ట్ మనకి ఇందులోనే చిన్న టాపిక్ ఏంటి అంటే ఎక్సోజెనిక్ ప్రాసెస్లోనే జనరల్గా ఇక్కడతో అయిపోద్ది. కానీ కొంతమంది ఏంటి అంటే ఎక్సోజెనిక్ ప్రాసెస్లో వెదరింగ్. నెక్స్ట్ చూడండి, వెదరింగ్ మనం ఇంకేం చదివామమ్మా? వెదరింగ్తో పాటు ఇంకేం చదివాం? ఏ రోజును డిపాజిషన్ ఇక్కడతో అయిపోవాలి. కానీ కొంతమంది ఇంకొద్దిగా యాడ్ చేస్తారు. ఏమైనా యాడ్ చేస్తారంటే మాస్ మూమెంట్ అని యాడ్ చేస్తారు. ఓకే, మాస్ మూమెంట్ అని యాడ్ చేసి ఏం చెప్తారు అంటే వీళ్ళు ఇందులో 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఏంటి అంటే ఇవి ఒకటి స్లో మూమెంట్స్ అంట,
ఒకటి స్లో మూమెంట్స్ అంట, రెండోదంట ఫాస్ట్ మూమెంట్స్ అంట, రెండోదంట ఫాస్ట్ మూమెంట్స్ ఆర్ ర్యాపిడ్ మూమెంట్స్. ఇలా కూడా కొన్ని టెక్స్ట్ బుక్స్ డివైడ్ చేశాయి. ఓకే, ఎక్సోజెనిక్ ప్రాసెస్ని ఇలా కూడా డివైడ్ చేసింది. ఓకే, యాక్చువల్గా మాస్ మూమెంట్ కూడా జరిగేది కూడాను ఈయన ఏమంటున్నారంటే, ఈ టెక్స్ట్ బుక్ వాళ్ళు, ఆ జోగ్రఫీ ఆథర్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఆ జోగ్రఫీ ఆథర్ ఏమంటున్నాడు అంటే, ఈ మాస్ మూమెంట్ అనేది దేని వల్ల జరుగుతుంది అంటే, ఎక్కువ ఈ మూడిట్లాగా రన్నింగ్ వాటర్ లేదా గ్లేషియర్ లేదా విండ్ వేవ్స్ ఇవి కాదు, ఇక్కడ మెయిన్గా ఏముంటుందంటే ఎర్త్ గ్రావిటీ యాక్ట్ చేస్తుంది మాస్ మూమెంట్లో అని ఆథర్స్ అంటున్నారు. ఆథర్ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేని యాక్షన్ వల్ల జరుగుతుంది అని అంటే, ఎర్త్ గ్రావిటీ వల్ల యాక్షన్ వల్ల నీకు ఈ మూమెంట్ జరుగుతుంది, ఆ ఎర్త్ సర్ఫేస్ మూమెంట్ అనేది జరుగుతుందని ఆథర్స్ అంటున్నారు. అర్థమైందా సార్? ఆ జోగ్రఫీ ఆథర్ ఏదో ఒకటి చెప్తాడు, మీరు ఏదో బుక్ రిఫర్ చేశారు, మాకెందుకు సార్ అది చెప్తున్నారంటే, ఏవైనా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. ఇక్కడ ర్యాపిడ్ మూవ్మెంట్ ఉంది చూడండి, ఈ ర్యాపిడ్ మూవ్మెంట్లో ల్యాండ్ స్లైడ్ కొద్దిగా ఇంపార్టెంట్. ల్యాండ్ స్లైడ్ అన్నా ఎవలంచి అన్నా ఒకటే. ల్యాండ్ స్లైడ్ అంటే ల్యాండ్ మీద జరిగితే ల్యాండ్ స్లైడ్ అంటారు. మన బాహుబలి సినిమాలో తమన్నాను ప్రభాస్ జరిగింది చూడండి, అది ఎవలంచి అని అంటారు. స్నో మీద జరిగితే అది ఎవలంచి అని అంటారు. ల్యాండ్ స్లైడ్కి స్నో స్లైడ్కి ఒకటే డిఫరెన్స్, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతుంది, ఇక్కడ స్నో స్లైడ్ అవుతుంది, అంతే మీనింగ్. ఓకే, రెండు ఒకటే. ఓకే, కాకపోతే దీన్ని ఎవలంచి అంటారు, దీన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు. ఇవి కొద్దిగా మెయిన్స్కి ఇంపార్టెంట్. అందు గురించి నేను ఈ ఆథర్ చెప్పిన దాన్ని, నేను జోగ్రఫీ చెప్పిన దాన్ని మీకు ఇక్కడ పెట్టి నేను డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఆథర్ ఏమంటున్నాడంటే, ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ మీకు ఈ మాస్ మూమెంట్ అనేది ఇది యాక్చువల్గా అన్నిటిలాగా రన్నింగ్ వాటర్ వల్ల కానీ దీని వల్ల జరగదు, ఎర్త్ యొక్క గ్రావిటీ వల్ల పడిపోద్ది అని అంటున్నాడు. అర్థమైందా? ఎలా జరుగుతుంది అంటే, దీస్ మూమెంట్స్ ట్రాన్స్ఫర్ ద రాక్ డెబ్రిస్ ఓకే డౌన్ టు ద స్లోప్ under the activity of under the influence of earth gravity ఎర్త్ గ్రావిటీ వల్ల ఇవన్నీ పడిపోతున్నాయని ఈయన అంటున్నాడు అనమాట. అర్థమైందా? అది ఆయన ఉద్దేశం. అందుగురించి నేను ఇది కొద్దిగా డిస్కస్ చేయడానికి వచ్చాను. ఓకే, దీన్ని ఈ ఆథర్ ఎలా డివైడ్ చేశాడు అంటే, రెండు రకాలుగా డివైడ్ చేశాడు. ఏ విధంగా అంటే చూడండి, ఏమన్నాడు, మాస్ మూమెంట్స్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, ఈ రోజు వచ్చినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఎక్సోజెనిక్ అంటే ఏంటి, ఎర్త్ పైన జరిగేవి. ఎండోజెనెటిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిసారి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. ఎండోజెనిక్ వెళ్ళి 100% సివిల్ సర్వీసెస్ మెయిన్స్ నేను ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేశాను, 100%. అంటే చూడండి, 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయంటే ఎంత ఇదో చూడండి. ఓకే, సో మాస్ మూమెంట్స్, ఈ మాస్ మూమెంట్ అంటే ఎక్సోజెనిక్లో ఏమేమి అవుతాయి అంటే, ఎర్త్ పైన జరిగే వెదరింగ్, ఏ రోజును డిపాజిషన్, ఇది ఎర్త్ పైన జరిగే ఇవన్నీ. దీని ఏజెంట్స్ కూడా ఏంటో చూసాం. మాస్ మూమెంట్ అనేది ఈ ఆథర్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ మాస్ మూమెంట్ దీన్ని రెండు రకాలుగా డివైడ్ చేశాడు. అంటే ఎర్త్ పైన జరిగే మాస్ మూమెంట్, ఎర్త్ మూమెంట్స్. ఓకే, మాస్ మూమెంట్స్ ఇవి రెండు రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి స్లో మూమెంట్స్ అన్నాడు, రెండోది ఏమన్నాడు అంటే మళ్ళీ ర్యాపిడ్ మాస్ మూమెంట్ అని అన్నాడు. ఈ స్లో మూమెంట్స్ లో రెండు చెప్పాడు. ఒకటి ఏమన్నాడంటే క్రీప్ అన్నాడు. క్రీప్ అంటే ఏంటి? రెండోది సోలిఫ్లక్షన్. సోలిఫ్లక్షన్ అంటే ఏంటి? ఏమైనా టెర్మినాలజీ ప్రిలిమ్స్కి పడతాయి ఇవి. ఓకే, క్రీప్ మీద మీకు మెయిన్స్కి ఏం అడగడు. ఒకవేళ ఎక్కడైనా టెర్మినాలజీ పడిపోద్ది. మనకు జోగ్రఫీలో ఎందుకు ఆన్సర్ రాయలేమంటే టెర్మినాలజీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అర్థమైందా? టెర్మినాలజీ ప్రాబ్లం వచ్చి ఆన్సర్ క్వశ్చన్ అర్థం కాక రాయలేం. సోలిఫ్లక్షన్. ఓకే, అలానే ర్యాపిడ్ మూమెంట్స్. ఇందులో ర్యాపిడ్ మూమెంట్స్ అంటే ఏంటంటే ల్యాండ్ స్లైడ్ లేదా ఎవలంచి, మడ్ ఫ్లో, ఎర్త్ ఫ్లో అనేది చిన్న కాన్సెప్ట్ అండి. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండు ఇంపార్టెంట్. ఇందులో ల్యాండ్ స్లైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవలంచి అన్న ఈ ల్యాండ్ స్లైడ్ ఏదైతే కండిషన్స్ మీద పడిపోద్దో ల్యాండ్, ఎవలంచి కూడా అదే కండిషన్స్ మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెన్స్, స్నో క్యాప్స్ ఇలాంటివన్నీ వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఓకే, ఇది అర్థమైతే ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవుతుంది. అయితే ఏంటంటే మనకు మెయిన్గా ఈ రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ మెయిన్స్కి ఈ రెండు ఇంపార్టెంట్. మెయిన్స్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ టెర్మినాలజీ తెలియడానికి. ఓకే, ఈ మాస్ మూమెంట్స్ ఏంటో అర్థమైందా? రెండు మూమెంట్స్, ఒకటి ఏంటంటే స్లో మూమెంట్, స్లో మూమెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు నేను ఇందాకేమన్నాను, క్రీప్ అన్నాను. క్రీప్ అంటే ఏంటో చూడండి. క్రీప్ అంటే ఏంటి అంటే, క్రీప్ దీనికి చూస్తే మీకు ఏం అర్థమైంది? ఒక చెట్టు వంగిపోయింది, ఒక చెట్టు వంగుంది.
ఈ చెట్టు ఎందుకు ఉందో చెప్తున్నాను చూడండి. ఈ చెట్టు కూడా వంగిపోయి, అదేంటి చెట్టు ఇలా స్ట్రైట్గా ఉండాలి కదా, ఇలా చెట్టు ఎందుకు ఇలా వంగింది? ఈ చెట్టు ఎందుకు ఇలా వంగిందో ఆలోచిస్తున్నారు మీరు? ఆలోచన ఏమైనా వస్తుందా ఈ చెట్టు ఎందుకు ఇలా వంగిందో? దిస్ ఈజ్ బికాస్ ద యాక్షన్ ఆఫ్ ద క్రీప్. అర్థమైందా? చెట్టు చూడండి, యాక్చువల్గా స్ట్రైట్గా ఉండాల్సిన చెట్టు, ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన చెట్టు ఏంటంటే ఇలా వంగిల్లింది. దాని కింద వస్తే చూస్తే మనం దాని పైన కానీ వెళ్ళి చూస్తే మనకి చెట్లు స్ట్రైట్గానే ఉంటాయి, కానీ ఇక్కడ ఈ చెట్టు ఎందుకు ఇలా ఇలా వంగుందో? ఓకే, క్రీప్ అంటే ఏంటి అని అంటే పాకడం, క్రీప్. ఓకే, ఈ క్రీప్ ఇక్కడ ఎందుకు సార్ వచ్చిందంటే బికాస్ ఈ చెట్టు ఎందుకు ఇలా ఉందంటే బికాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద క్రీప్ ఆన్ ద ట్రీ. బికాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద క్రీప్ ఆన్ ద ట్రీ. ఆ క్రీప్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఈ చెట్టు చూడండి ఇలా వంగి ఉంది. అంటే ఈ ఎఫెక్ట్ ఆఫ్ ద క్రీప్ అంటే ఏంటో చెప్తాను చూడండి. క్రీప్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద సాయిల్, మూమెంట్ ఆఫ్ ద సాయిల్ మెటీరియల్స్, మూమెంట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆర్ సాయిల్, ఓకే, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్లో అండ్ ఇట్ ఈస్ జనరల్లీ ఇన్విజిబుల్ టు అవర్ ఐ. ఇన్విజిబుల్ అంటే ఇన్విజిబుల్, అవి కనిపించదు అనమాట. చాలా స్లోగా ఏమవుతుంది అంటే ఇవి ఈ సాయిల్ మెటీరియల్స్ అనేవి ఇలా వెళ్తాయి, చాలా స్లోగా సాయిల్ మెటీరియల్స్ అనేవి వెళ్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ల్యాండ్ కూడాను ఇలా ఉంగిడిపోద్ది. ఇలా ఉండాల్సిన ల్యాండ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ల్యాండ్ ఇదంతా ఇలా ఉంటుంది, ల్యాండ్ ఇదంతా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది ల్యాండ్ యాక్చువల్గా. అర్థమైందా లేదా? ఈ స్లో మూమెంట్ ఇదంతా ల్యాండ్ ఇలా ఉండాలి, కానీ అదే ల్యాండ్ ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఏమవుతుందంటే ఇలా వంగిడిపోద్ది, ఇలా వంగుంటుంది. ల్యాండ్ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే ల్యాండ్ కూడా ఎలా అవుతుందో దాని మీద ఉండాల్సిన మొక్క ఎలా ఉండాల్సింది అది ఇలాగ వెళ్తూ ఉంటుంది. అంటే దాని మీద సాయిల్ ఎఫెక్ట్ పడుతూ ఉంది. అర్థమైందా లేదా? ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే పడుతుందో మొక్క అనేది ఇలా లెగుస్తుంది. అర్థమైందా? ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే పైనుండి వచ్చి సాయిల్ ఇలా పడుతూ ఉంటుంది. అంటే ఏంటి అని అంటే ఇది జనరల్గా క్రీప్ అనేది ఎక్కడ వస్తుంది అంటే క్రీప్ ఈజ్ జనరల్లీ ఆన్ ఏ స్టీప్ స్లోప్. ఓకే, సాయిల్ కవర్డ్ స్లోప్స్ మీద మీకు ఈ స్టీప్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ స్టీప్ ఎఫెక్ట్, ఆ సాయిల్ అనేది ఆ సాయిల్ ఎఫెక్ట్ అనేది కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్లాంట్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాంట్ కూడా ఇలా వంగిపోతుంది. ఇలా స్ట్రైట్గా రావాల్సిన ప్లాంట్ ఏమవుతుందంటే వంగుంటుంది ఇలా. ఓకే, మనం ప్లాంట్ని ఎలా ఉంచితే అలా వెళ్తుంది కదా. మరి సాయిల్ ఎఫెక్ట్ రోజు పడుతుంటే ఏమవుతుంది? క్రీప్ ఎఫెక్ట్ అనేది ఇలా పడుతుంది. అంటే ఇక్కడ మీ క్రీప్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, క్రీప్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ద మెటీరియల్స్. ఓకే, సాయిల్ మెటీరియల్స్, ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ద సాయిల్. ఓకే, విచ్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ద సాయిల్ ఈస్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్లో అండ్ ఇన్విజిబుల్ ఇన్ నార్మల్ కండిషన్స్. యాక్చువల్గా ఇంపర్సెప్టిబుల్ అని అంటాడండి. నేను ఇంపర్సెప్టిబుల్ అంటే మీకు అర్థం కాదనేసి ఇన్విజిబుల్ అంటాను. మనకి ఈ మూమెంట్ అనేది కనిపించదు. అంటే ఏంటంటే మనకి ఎలా వెళ్తున్నట్టు కనిపించదు. అర్థమైంది? చాలా స్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ సాయిల్ ఎలా ఎందుకు పడుతుంది? ఎలా ఎందుకమ్మా పైనుండి కింద పడుతుంది? ఎందుకు పైనుండి కిందకు వస్తుందంటే గ్రావిటీ వల్ల, అట్ ద సేమ్ టైం రెయిన్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు. ఓకే, కానీ సాయిల్ అనేది కంటిన్యూస్గా కిందకు వస్తూనే ఉందా లేదా? సాయిల్ అనేది కిందకు వస్తూనే ఉందా? దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుందా లేదా? దానివల్ల ఈ చెట్టు ఇలా ఉందంట. మరి దానికి పక్కన చెట్టు ఉంటే మళ్ళీ స్ట్రైట్గా ఉంటుందేమో. ఓకే, క్రీప్ అంటే ఏంటో అర్థమైందా? క్రీప్ అంటే ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ దిస్ సాయిల్ మెటీరియల్స్ డౌన్ టు ద స్లోప్ విచ్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ స్లో. క్రీప్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ ద సాయిల్ మెటీరియల్ డౌన్ టు ద మౌంటైన్ స్లోప్. ఓకే, విచ్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ స్లో. సాయిల్ అనేది ఇలా పైనుండి కింద పడిపోతూ ఉంది. అర్థమైందా? దాన్ని మనం క్రీప్ అంటున్నాం. క్రీప్ అంటే ఏంటో అర్థమైందా? క్రీప్కి సోలిఫ్లక్షన్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని అంటే క్రీప్ అన్న సోలిఫ్లక్షన్ అన్న ఒకటే. క్రీపు సాయిల్ పైనుండి కింద పడుతుంది. సోలిఫ్లక్షన్ ఏంటి అంటే ఇట్ ఈజ్ లూబ్రికేటెడ్ విత్ వాటర్తో కలిసి ఏమవుతుంది అంటే అది ఆ సాయిల్ అనేది కింద ఎలా పడుతూ ఉంటుంది. ఆ సాయిల్ అనేది కింద ఎలా వస్తూ ఉంటుంది. సార్ చూపించండి సార్ ఫోటో, ఇమేజ్ అంటే ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి. ఇదేంటంటే ఇది ఏమన్నాడు చూడండి. ఓకే, ఏ ట్రీ షోయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్రీప్. ఇక్కడ ఏమన్నాడో చూడండి, సాలిఫ్లక్షన్. ఇగోండి సాయిల్ ఎలా పడిపోతుందో కింద చూడండి. సాయిల్ ఎలా పడుతుందో కింద చూసారా? సాయిల్ ఎలా పడుతుంది చూడండి. ఇక్కడ చెట్టు ఇలా వచ్చింది అనుకోండి, యాక్చువల్గా ఇక్కడ చెట్టు ఉండాలి. ఈ చెట్టు ఇలా ఉందనుకోండి, యాక్చువల్గా ఇలా రావాల్సిన చెట్టు. ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఆ చెట్టు ఇలా వంగిడిపోయి ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది. క్రీప్ అన్న సాలిఫ్లక్షన్ అన్న ఒకటే.
క్రీప్ అన్న సాలిఫ్లక్షన్ అన్న ఒకటే. సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ లూబ్రికేటెడ్, దిస్ సాయిల్ ఈస్ లూబ్రికేటెడ్ విత్ వాటర్. దట్ ఫైన్ గ్రెయిన్డ్ రాక్ డెబ్రిస్ ఈస్ లూబ్రికేటెడ్ విత్ వాటర్. దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సాలిఫ్లక్షన్. ఇగోండి సాలిఫ్లక్షన్. సాలిఫ్లక్షన్ అంటే ఏంటి, క్రీప్ అంటే ఏంటి సార్? క్రీప్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ద సాయిల్, ఓకే, సాయిల్ మూమెంట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ మౌంటైన్ టు ద స్లోప్స్ ఆఫ్ ద slopes, and this movement of this soil in the slopes is very slow, which is imperceptible. అంటే కనిపించదు అని అంటున్నాడు. వెరీ స్లో, కనిపిస్తుంది అని నువ్వు ఏమనుకోవద్దు అని అంటున్నాడు. సార్ మరి సాలిఫ్లక్షన్ అంటే ఏంటి సార్ అంటే సాలిఫ్లక్షన్ ఈజ్ నథింగ్ బట్ ది మూమెంట్ ఆఫ్ దిస్ సాయిల్, this movement of this fine grained material, the movement of this fine grained rock debris, the movement of this rock debris, okay, which is lubricated with water, ఇవంతా వాటర్ తో లూబ్రికేట్ అయ్యింది చూడండి. ఓకే, అలా వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇదంతా ఏంటంటే తడిగా ఉంటుంది. ఇలాంటివి ఎక్కడ కండిషన్స్, ఎలాంటి కండిషన్లో ఉంటాయి? టెంపరేట్ కండిషన్స్లో ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి మనం ఎక్కడ చూస్తామంటే టెంపరేట్ అంటే బాగా తడిగా ఉంటాయి అక్కడ. అలాంటి కండిషన్స్లో మనం సాలిఫ్లక్షన్ అని చూస్తాం. వాడు ప్రిలిమ్స్కి ఎలా అడుగుతాడంటే ఈ టెర్మినాలజీ ఇచ్చేస్తాడు. ఈ టెర్మినాలజీ ఇచ్చి ఇది ఎక్కడ ఎక్కువగా చూస్తారు అని అడుగుతాడు. ఓకే, అప్పుడు మనం దొరికిపోతాం. అసలు సాలిఫ్లక్షన్ అంటే ఏంటో మనకు అర్థం కాదు, క్రీప్ అంటే ఏంటో అర్థం కాదు, అప్పుడు మనం దొరికిపోతాం. సాలిఫ్లక్షన్ అంటే ఏమన్నా నేను, సాలిఫ్లక్షన్ అనేది కూడాను సాయిల్ మూమెంటే, కాకపోతే లూబ్రికేటెడ్ విత్ వాటర్. ఆ దాన్ని ఏమంటారంటే సాలిఫ్లక్షన్ అని అంటారు. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది టెంపరేట్ ఏరియాస్లో, ఎక్కడైతే బాగా తడిగా ఉంటుందో అక్కడ మనకి ఏంటి అంటే ఇది క్రీప్ కాదు, సాలిఫ్లక్షన్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు వాడు. ఎవరికైనా ఈ రెండిట్లో ఏమైనా డౌట్ ఉందా? క్రీప్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కూడా ఎక్కడైనా చూడొచ్చు. ఒకసారి ఇలా ఉంటే ల్యాండ్, ఒకసారి ఇలా ఉందనుకోండి ల్యాండ్, ఇలా ఉందనుకోండి, ఎక్కడైనా మీరు ల్యాండ్ చూడండి, ల్యాండ్ ఎక్కడైనా ఉండేటప్పుడు ఇలాగా, ఓకే, మీరు అక్కడ పోల్ ఇలాంటి దగ్గరలో కూడా మనం ఎలక్ట్రిక్ పోల్లు పెడతాం కదా, ఎందుకంటే ఇక్కడ కూడా ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉంటాయి కదా. కొన్ని సంవత్సరాలకి ఎలక్ట్రిక్ పోల్ ఎలా కనిపిస్తుంది తెలుసా? ఇలా వంగున్నట్టు కనిపిస్తుంది, ఇలా వంగుంటుంది పోల్. మనం యాక్చువల్గా స్ట్రైట్గా పెడతాం, కానీ ఆ పోల్ అనేది ఇలా వంగు ఉంటుంది. దాని మీద ఏ ఎఫెక్ట్ పడుతుంది అంటే సాయిల్ ఎఫెక్ట్ పడుతుంది. మీకు అర్థమైందా? దాని మీద సాయిల్ ఎఫెక్ట్ పడుతుందమ్మా. సాయిల్ ఎఫెక్ట్ పడి ఏమవుతుంది అంటే ఆ పోల్ వంగు ఉంటుంది. తెలుసా మీకు? చూడలేదు, ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదా? ఇలా ఉంటుంది ల్యాండ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. సో అర్థమైందా? క్రీప్ అంటే ఏంటి, సాలిఫ్లక్షన్ అంటే ఏంటి అర్థమైందా? ఒకసారి సో ఇది ఇలా ఉండేటప్పుడు ల్యాండ్ ఎలా ఉండేటప్పుడు ఇక్కడ మీరు పోల్స్ వేసారు, ఎలక్ట్రిక్ పోల్స్. కొన్ని సంవత్సరాలకి అది ఎలా కనిపిస్తుంది అంటే ఇలా ఉంగుంటుంది అది. ఓకే, ఏంటి అంటే ఇది ఈ ఎఫెక్ట్. మీరు నెట్లో ఇమేజెస్ చూడండి, ఆ నెట్లో ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ఎఫెక్ట్ ఏంటంటే క్రీప్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఎక్కడ ఈ క్రీప్ ఎఫెక్ట్ అనేది ఎక్కడైనా చూస్తాం అంటే స్టీప్ స్లోప్స్లో ఎప్పుడైనా ఈ క్రీప్ ఎఫెక్ట్ అనేది చూస్తాం. ల్యాండ్ మీద చూడం, స్టీప్ స్లోప్ ఉండాలి. కండిషన్ చూడండి, కండిషన్ ఎక్కడ ఉంటుంది అంటే స్టీప్ స్లోప్. ఆ స్టీప్ స్లోప్ మీద మొక్కలు కూడా ఎలా ఉంటాయంటే ఇలా ఉండవు. ఎందుకంటే అక్కడ ఆ ఎఫెక్ట్ ఆ సాయిల్ ఎఫెక్ట్ అనేది దాని మీద పడుతుంది. అర్థమైంది? ఆ క్రీప్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అక్కడ ఆ మొక్క అలా ఎందుకు ఉంది అని తెలుసుకోవడానికి ఇవన్నీ అనమాట, ఈ కాన్సెప్ట్ అని చూస్తాం. సాలిఫ్లక్షన్కి దీనికి తేడా ఏంటి అంటే ఇది సాలిఫ్లక్షన్ అంటే అలా రాక్స్ ముద్దలుగా వెళ్ళడాన్ని మనం సాలిఫ్లక్షన్ అని అన్నాం. ఓకే, అంటే లూబ్రికేటెడ్ విత్ వాటర్. ఇక్కడతో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం కదా, ఏదో మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం మెయిన్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? ఎవరో మంచి డౌట్ కూడా అడిగారు. మెయిన్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే వాట్ ఆర్ ద ల్యాండ్ స్లైడ్స్? క్వశ్చన్ ఏంటో చూడండి. సారీ, క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసారా? క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి అని అడిగాడు. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? హౌ డు దే అక్కర్? ఎలా వస్తాయి అని అడిగాడు. ఇది క్వశ్చన్.
నెక్స్ట్ ఏమన్నాడంటే వై దీస్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఇన్ హిమాలయాస్ లో ఎందుకు ఎక్కువగా వస్తాయి? ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఇలా రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడగొచ్చు. అక్కడ ఎందుకు ఎక్కువ వస్తాయి, ఇక్కడ ఎందుకు తక్కువ వస్తాయి అని ఇలాంటిదే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. మనం చదివేటప్పుడు కూడా మనం టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇలాగే చదువుతాం. అర్థమైందా? మనం టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇలాగే చదువుతాం. మీకు అలా ఇన్నోవేషన్ రావాలని, అలా ఐడియాస్ రావాలని నేను అలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ స్కిప్ చేయకుండా ఆ ఆధార్ రాసేటట్టుగా మీకు నోట్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ హిమాలయాస్ ఎక్కడ ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ హిమాలయాస్లోనే ఎందుకు వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ హిమాలయాస్లోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి, వెస్ట్రన్ ఘాట్స్లో ఎందుకు తక్కువగా ఉంటాయని ఆధార్ అడుగుతున్నాడు. ఓకే, ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు. ఓకే, ఇది క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ ఇది. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ఎలా రాస్తారు? 15 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, దీనికి ఆన్సర్ ఎలా రాస్తారు? క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆడు ఏమడిగాడు? ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి అని అడిగాడు. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పండి, బయాట్ ఏం చేయకండి, సింపుల్ గా చెప్పండి. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ మాస్ మూమెంట్ ఆఫ్ ద సాయిల్ ఆర్ డెబ్రిస్ ఆర్ ఎనీ రాక్ ఫ్రమ్ ద మౌంటైన్ టు ద బాటమ్ ఆఫ్ ద హిల్ ఆర్ ఫ్రమ్ ద హిల్ టు ద బాటమ్ ఆఫ్ ద మౌంటైన్. అంతేనా కాదా? అక్కడ నుండి ఇక్కడ పడిపోతే మనం ఏమంటాం అంటే దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అని అంటాం. ల్యాండ్ స్లైడ్ ఈజ్ నథింగ్ బట్ ద మూమెంట్ ఆఫ్ ద సాయిల్ ఆర్ రాక్ ఆర్ డెబ్రిస్ ఆర్ ల్యాండ్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ ఆఫ్ ఏ మౌంటైన్ త్రూ ఇట్స్ స్లోప్ ఇస్ కాల్డ్ ల్యాండ్ స్లైడ్. అంతేనా కాదా? డెఫినేషన్ కరెక్టా కాదా చూసుకోండి. సో ల్యాండ్ స్లైడ్ ఈజ్ నథింగ్ బట్ mass movement of the land or rock or debris from the top of a mountain or from the top of a land to the bottom of the land or mountain or hill through slope is called landslide. Through its slope is called landslide because of rainfall, because of gravity, because of earthquake. ఏదైనా కారణం వల్ల అలా పడిపోవచ్చు. ఓకే, the factors are acting on this movement of the land may be gravity or earthquake. ఏదైనా ఒకటి దీని మీద యాక్ట్ చేయొచ్చు. ఇలా పడిపోతే దాన్ని మనం ఏమంటాం అంటే ల్యాండ్ స్లైడ్ అని అంటాం. ఏదైనా ఒక రాక్ ఆఫ్ మాస్ అనేది పైనుండి కింద పడిపోతే దాన్ని నేను ల్యాండ్ స్లైడ్ అని అంటున్నాను. ఓకే, సో దాన్ని ల్యాండ్ స్లైడ్ అని అంటారు. సో ఇలా పడిపోవడానికి కారణాలు ఏంటి? కింద చెప్పాను. కారణాలు ఏంటి అంటే రెయిన్ఫాల్ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, గ్రావిటీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు అన్నా. ఓకే, ఇది ల్యాండ్ స్లైడ్ అని డెఫినేషన్ ఇచ్చారు. ఇంకా మీకు కావాల్సిన నీట్గా అందంగా డెఫినేషన్ రాసుకోవచ్చు. ఓకే, నేను జనరల్ డెఫినేషన్ నాకు ఎలా గుర్తుందో నేను అలా రాశాను. మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఇస్తాను. రెండోది ఆడు ఏం క్వశ్చన్ అడిగాడో చూడండి ఒకసారి. ఆడేమన్నాడో చూడండి. ఎప్పుడు వస్తాయని అన్నాడా? హౌ డూ దే అక్కర్ అన్నాడా? ఎలా వస్తాయని అడిగాడు. అంతేనా క్వశ్చన్? ఇవి ఎలా వస్తాయని అడిగాడు. ఇవి ఎలా వస్తాయంటే ఇందాక ఏం చెప్పాను నేను? కండిషన్ ఏం చెప్పాను? స్టీప్ స్లోప్ అనేది ఒకటి ఉండాలి. అంతేనా కదా? ఒక పాయింట్ ఏంటంటే స్టీప్ స్లోప్. రెండో పాయింట్ ఏంటి అంటే ద బేస్ ఆఫ్ ద మౌంటైన్ ఆర్ ద బేస్ ఆఫ్ ద ల్యాండ్, ద బేస్ ఆఫ్ ద వాట్ ఎవర్ ఇట్ మే బి హిల్ మస్ట్ బి ఎరోడెడ్, మస్ట్ బి రిమూవ్డ్ బై రివర్స్ ఆర్ బై మైనింగ్ యాక్టివిటీస్ ఆర్ బై ఎనీ రోడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఆ బేస్ అనేది తీసాడు. అంతేనా కాదా? సో ఆ విధంగా కానీ లేదా ఫాలింగ్ ఆఫ్ దీస్ రాక్స్ బికాస్ ఆఫ్ ద ఎర్త్ గ్రావిటీ వల్ల ఏమవుతాయి? ఆ రాక్స్ పడిపోవచ్చు. అమెరేటర్ గ్రావిటీ వల్ల ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద గ్రావిటీ దాని వల్ల కూడా పడిపోవచ్చు. లేదా 2, 3 అయ్యాయి. 4 కండిషన్ ఎందుకు వస్తాయంటే లేదా హెవీ రెయిన్ఫాల్, విపరీతంగా రెయిన్ఫాల్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? విపరీతంగా ఇది ఇలా దీని మీద కంటిన్యూస్గా వర్షం పడితే ఇదంతా తడిగా అయిపోయి ఏమవుతుంది అంటే పైనుండి కింద పడుతుంది. లేదా కింద ఎక్కడైనా ఎర్త్క్వేక్ వచ్చినా పైన ల్యాండ్ స్లైడ్ అనేది కింద పడిపోతుంది. ఎక్కడైనా ఎర్త్క్వేక్ వస్తే ఏమవుతుంది అంటే ఇదంతా షేక్ అయ్యి ఇక్కడ ఈ పైనుండి కూడా పడిపోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కండిషన్స్. లేదా సోలీ ఫ్లక్షన్ వల్ల కూడా రావచ్చు. మీకు ఏంటంటే ఈ ల్యాండ్ స్లైడ్ అనేది రావచ్చు. ఓకే, ఇలా లూబ్రికెంట్గా వెళ్తూ ఉంటుంది కదా, మరి ఆ వెళ్తూ ఉండడాన్ని మనం ఏమంటాం? సో ఇలా కూడా మనకి ఏమవుతుంది అంటే ల్యాండ్ స్లైడ్ రావచ్చు. ఓకే, సో రెండోది ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, క్లైమేట్ చేంజ్ అన్నారు. సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు ల్యాండ్ స్లైడ్ వస్తుంది సార్ అని అడిగారు. ఓకే, ఒక్కసారి చూడండి. క్లైమేట్ చేంజ్ వల్ల ఎందుకు ల్యాండ్ స్లైడ్ వస్తుందో తెలిస్తే ఇది కూడా నేను రాస్తాను. బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్
ఆల్సో లీడింగ్ టు ద ల్యాండ్ స్లైడ్. ఈ పాయింట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. హౌ డూ దే అక్కర్ అన్నాడు కదా, ముందు నేను అది చెప్పాలి కదా, ఏ విధంగా వస్తుంది అనేది ల్యాండ్ స్లైడ్ అర్థమవుతుందా? స్టీప్ స్లోప్ ఉన్నా వస్తుంది, లేదా ఆ బేస్ ఎరోడ్ చేసినా వస్తుంది. ఆ బేస్ మీరు ఎలా కొట్టేస్తున్నారు? రోడ్ కన్స్ట్రక్షన్ కోసమో, మైనింగ్ యాక్టివిటీస్ కోసమో, ఏదో దానికోసం కొట్టేస్తున్నారు ఆర్ మౌంటైన్ బేస్. ఓకే, లేదా గ్రావిటీ వల్ల అయినా రావచ్చు అని చెప్పాను, 3వ పాయింట్. 4వ పాయింట్ ఏం చెప్పానంటే రెయిన్ఫాల్ కానీ, ఎర్త్క్వేక్ కానీ, సోలిఫ్లక్షన్ వల్ల కూడా రావచ్చు అని చెప్పాను. 5వ పాయింట్ ఏం చెప్పానంటే క్లైమేట్ చేంజ్ చెప్పాను. ఇది మనసులో పెట్టుకోండి, ఇది క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల ల్యాండ్ స్లైడ్ ఎలా వస్తుందో చెప్తున్నాను చూడండి. క్లైమేట్ చేంజ్, ఓకే, అండ్ వెదర్ డిస్టర్బెన్సెస్. క్లైమేట్ చేంజ్ అన్న వెదర్ డిస్టర్బెన్సెస్ అనే ఇంచుమించు ఒకటేలండి. ఓకే, లేదా చేంజ్ ఇన్ రివర్ ఫ్లో అనేది చేంజ్ అవ్వడం వల్ల కానీ. ఓకే, ఇలాంటి అన్ని కండిషన్స్లో మీకు ఏమవుతుంది అంటే ల్యాండ్ స్లైడ్ అనేది వస్తుంది. ఇప్పుడు అబ్బాయి డౌట్ అడిగింది ఏంటంటే, సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎలా మీకు ల్యాండ్ స్లైడ్ వస్తుంది? ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్పేటప్పుడు నేను ఏంటంటే హిమాలయాస్కి ఎందుకు ఎక్కువ వస్తాయి, హిమాలయాస్కి ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా వస్తాయి, ఇంకోటి ఏమన్నాడు వెస్ట్రన్ ఘాట్స్కి ఎందుకు రావు, తక్కువ అన్స్ అన్నాడు, అంతే కదా. హిమాలయాస్కి ఎందుకు ఎక్కువగా వస్తాయి, వెస్ట్రన్ ఘాట్స్కి ఎందుకు తక్కువ వస్తాయి. ఓకే, సో ఎందుకు ఎక్కువగా వస్తాయంటే హిమాలయాస్లో విపరీతమైన స్నోఫాల్ ఎప్పుడు వింటర్లో విపరీతమైన స్నోఫాల్. ఈ స్నోస్ అన్ని ఎప్పుడు మెల్ట్ అవుతాయండి? సమ్మర్లో మెల్ట్ అయిపోతూ ఉంటాయి. సమ్మర్లో ఏమవుతాయంటే మెల్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది సమ్మర్లో, వింటర్లో ఏమో స్నోస్ అన్ని స్నో విపరీతంగా పడుతూ ఉంటుంది, సమ్మర్లో ఏమో మెల్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి, రాక్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. రాక్ అనేది మళ్ళీ ఏమవుతుంది అంటే మళ్ళీ మీకు అదే రాక్ మళ్ళీ సమ్మర్కి ఎక్స్పోజ్ అవుతుంది. నిన్న క్లాస్ విన్నోళ్ళు ఈ పాయింట్ వెంటనే అర్థమైపోవాలి, క్యాచ్ అయిపోవాలి. నిన్న క్లాస్ విన్నోళ్ళు ఈ డౌట్ అడగరు. నిన్న క్లాస్ వినలేదు కాబట్టి ఈ డౌట్ అడిగారు. అంటే నిన్న క్లాస్ లాస్ట్ వాక్ వినలేదు. నిన్న క్లాస్ ఏంటి నిన్న నేను ఒక పాయింట్ చెప్పాను. ఏంటి ఆ పాయింట్ అంటే ఫిజికల్ వెదరింగ్లో ఏమని చెప్పానంటే, ఎప్పుడైనా ఒక రాక్ ఓకే స్నోకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, అదే విధంగా ఏమవుతుంది, స్నో అంటే ఎక్కువగా మంచు దీని మీద పడుతుంది, రాక్ మీద మంచు పడుతుందా? మంచు పడేటప్పుడు ఏమవుతుంది, ఈ రాక్ కన్నాల్లోకి ఈ మంచు అంతా వెళ్ళిపోతుంది, నీరంతా వెళ్ళిపోతుంది. ఓకే, నీరంతా వెళ్ళిపోయి ఇది ఫ్రీజ్ అయిపోతుంది. ఈ నీరు ఇందులో ఫ్రీజ్ అయిపోతుంది, రాక్స్ కన్నాల్లో ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఇది మెల్ట్ అయిపోతే ఏమవుతుంది, ఇది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇది ఫ్రీజ్ అవుతుంది. ఇలా ఉండడం వల్ల రాక్స్ అనేవి విరిగిపోవా, రాక్స్ బికమ్ వీక్ అయిపోవా, రాక్స్ అని వీక్ అవ్వా. ఇలా మాట్లాడితే స్నో ఏమో దీని మీద పడి ఫ్రీజ్ అవుతుంది, మెల్ట్ అవుతుంది. నిన్న క్లాస్ గుర్తు తెచ్చుకోండి, ఫ్రీజ్ అవుతుంది, మెల్ట్ అవుతుంది. ఫ్రీజ్ అయ్యి మెల్ట్ అయ్యి అవుతాం వల్ల ఏమవుతుంది, రాక్స్ వీక్ అయిపోతున్నాయా లేవా? మరి ఇలా రాక్స్ వీక్ అయిపోతూ మళ్ళీ ఇలా అయిపోతుంటే రాక్స్ బేస్ కోల్పోదా? రాక్స్ ఎప్పుడైతే వీక్ అయిపోద్దో రాక్స్ పైనుండి కింద పడిపోవా? లోపల ఉన్న రాక్ డిస్టర్బెన్స్ రావా? రైట్ ఆర్ నాట్? మరి అలా వచ్చేటప్పుడు ల్యాండ్ స్లైడ్ రాదా? రైట్ ఆర్ నాట్? రాక్స్ వీక్ అయిపోతున్నాయి. ఎలా వీక్ అయిపోతున్నాయి అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు స్నోఫాల్ అండ్ ఇన్ సమ్మర్, ఇన్ వింటర్ అండ్ మెల్టింగ్ ఇన్ సమ్మర్. అంతేనా కాదా? ఎలా అవ్వడం వల్ల ఏమవుతున్నాయి? సో ఎలా అవ్వడం వల్ల ఏమవుతున్నాయి అంటే ఆ రాక్ అనేది వీక్ అయిపోతుంది. ఫస్ట్ ఇది. రెండోది ఏం చెప్పాను తెలుసా, హిమాలయాస్లో విపరీతమైన రివర్స్ ఉంటాయి. హిమాలయాస్లో ఏంటంటే విపరీతమైన రివర్స్ ఉంటాయి. ఈ రివర్స్ కూడాను విపరీతంగా సెడిమెంట్స్ పట్టుకొని వస్తాయి. ఈ రివర్స్ ఏంటంటే విపరీతమైన సెడిమెంట్స్ పట్టుకొని వస్తాయి. ఈ సెడిమెంట్స్తో ఎప్పుడు కంటిన్యూస్ యాక్షన్ సెడిమెంట్స్ అంటే ఏంటి, ఆ రివర్ ఖాళీగా కాదు, ఆ రివర్లో పాటు కొన్ని రాళ్ళు పట్టుకొని వస్తాయి. ఈ రాళ్ళన్నీ ఏం చేస్తాయి, ఆ రివర్ మారేటప్పుడు ఆ బేస్ కొడుతూ ఉంటాయి. ఆ రివర్ ఇలా యాక్షన్ కొట్టేటప్పుడు ఆ డెబ్రిస్ ఏం చేస్తుంది అంటే ఆ రివర్ బేస్ మీద ఏదైతే ఉంటుందో ల్యాండ్ బేస్ మీద పార్ట్మన్ కొడుతూ ఉంటుంది. అలా కొడుతూ ఉండేటప్పుడల్లా ఏమవుతుంది, బేస్ ఇరిగిపోతూ ఉంటుంది. హిమాలయన్ రివర్స్లో సెడిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే హిమాలయన్ పోర్షన్ ఈజ్ sedimentary rocks. Himalayas are made up of sedimentary rocks. Whereas our land, మన ల్యాండ్ ఏంటండి, మనది సెడిమెంటరీ రాకా? మీకు అప్పుడే రాక్స్ చెప్పేటప్పుడే చెప్పాను. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి, టెరిషియరీ రాక్స్ అంటే ఏంటి, గోండ్వానా ల్యాండ్ రాక్ అంటే ఏంటి. ఓకే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. హిమాలయన్ రాక్ అనేది సెడిమెంటరీ రాక్స్ అంటే ఎక్కువగా డిపాజిట్స్ ఉంటాయి, సెడిమెంట్స్ ఉంటాయి. రైట్ ఆర్ నాట్?
గుర్తెచ్చుకోండి, ఇక్కడ ఇది అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ డైవర్ట్ అవ్వద్దు ఒకసారి. సెడిమెంటరీ రాక్స్ తో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సెడిమెంట్స్ అనేవి యాక్షన్ దేని మీద ఎక్కువ జరుగుతాయంటే బేస్, మౌంటైన్ బేస్ మీద కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది. అంతేనా కాదా? మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అదేంటో తెలుసా? ఇది మన ఇండియా, హిమాలయస్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఇప్పుడు అందరికీ అర్థమైపోవాలి. ఇలాగ హిమాలయన్ ప్లేట్, ఇక్కడ ఏంటమ్మా ఇదంతా ఒక ప్లేట్. ఇదే ప్లేట్ ఇది యురేషియన్ ప్లేట్. రెండు ప్లేట్లు కలిసిన దగ్గర ఉండేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రెండు ప్లేట్లు కలిసిన దగ్గర ఉండేటప్పుడు ఏమవుతుంది? ఎర్త్ క్వేక్స్ అనేవి కానీ ఇన్స్టెబిలిటీ కానీ ఈ రీజియన్లో ఎక్కువ ఉండదా? ఒకసారి ఆలోచించండి. ఈ రీజియన్లో ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకు? దీస్ హిమాలయాస్ ఆర్ లొకేటెడ్ అన్ కన్వర్జెంట్ బౌండరీ. రెండు ప్లేట్లు కలిసిన దగ్గర ఉన్నాయి అంటే ఇది ఇన్స్టెబిలిటీ దగ్గర ఎక్కువ ఉంది. మైండ్ వెలుగుతుందా? మీకు పాయింట్ స్ట్రైక్ అవుతుందా? ఎందుకు ఇక్కడ ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వస్తుందా? స్ట్రైక్ అయిందా? ఎందుకు వస్తున్నాయి అంటే స్ట్రైక్ ఏంటి అంటే సార్ హిమాలయాస్ అనేవి ఎక్కడున్నాయంటే మన ప్లేట్కును యూరేషియన్ ప్లేట్కి మధ్యలో ఉన్నాయి సార్. అలా విధంగా ఫామ్ అయ్యాయి అంటే ఇక్కడ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎర్త్క్వేక్స్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి కదా సార్. ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటే, ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఉంటే ల్యాండ్ స్లైడ్స్ ఆటోమేటిక్గా కామన్ కదా సార్ అని అంటున్నాడు. ఓకే, ఇవి డ్రిఫ్టింగ్ ఆఫ్ ఇండియన్ ప్లేట్స్ దగ్గర కరెక్ట్ గా ఉంది, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ దగ్గర కరెక్ట్ గా ఉంది. ఈ పాయింట్ కంపల్సరీగా రాయాలి. 4వ పాయింట్. ఎవరికైనా ఈ పాయింట్ లో డౌట్ ఉందా? ఎవ్రీ క్లాస్ విన్న వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థం కావాలి. ఏంటా పాయింట్ ఏంటమ్మా? అంతేనా కాదా? క్లియర్ సార్, అందరూ క్లియర్ అని పెట్టాలి. ఏంటది అంటే ఈ రెండు ప్లేట్స్ దగ్గర ఉంది ఇది హిమాలయాస్ ఆ రెండు ప్లేట్స్ దగ్గర ఉంది అంటే అక్కడ ఏంటంటే అది కన్వర్జెంట్, రెండు ప్లేట్లు కలిసిన దగ్గర ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది? ఇది ఓల్డ్ మౌంటైన్స్. మన వెస్ట్రన్ ఘాట్స్ అనేవి చాలా ఓల్డ్, ఇది చాలా న్యూ ఫోల్డ్ మౌంటైన్స్. రీసెంట్ గా ఫామ్ ఉంది. రీసెంట్ గా అంటే సరే ఎన్ని సంవత్సరాల కిందట అని అడగొద్దు, కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళేయండి. కానీ ఎక్కడ ఉండడం వల్ల ఇది కన్వర్జెంట్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ హిమాలయాస్ లో ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ క్లాస్ లో మీకు క్లియర్ గా చెప్పాను, అదే ప్లేట్ బౌండరీ దగ్గర మీకు ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రెండు ప్లేట్లు కలిస్తే అక్కడ ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటే అక్కడ మీకు ఆటోమేటికల్ గా ఎర్త్క్వేక్స్ లేదా ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కామన్. అర్థమైందా? మన వెస్ట్రన్ ఘాట్స్ అలా కాదు. అంతేనా కాదా? అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే ఇక్కడ మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ ఎక్కువ. ఎక్కడ అంటే హిమాలయాస్లో. ఎలాంటివంటే అక్కడ ఎక్కువగా డిపెండ్ అయ్యే వాళ్ళు దేని మీద తెలుసా? గ్రేజింగ్ వల్ల ఏమవుతుంది తెలుసా? సాయిల్ ఎరోజన్ అయిపోతే ఏమవుతుంది తెలుసా? సాయిల్ ఎరోజన్ అయిపోతే ఈజీగా పైన సాలిఫికేషన్ అనేది అవుతుంది. అంటే పైన ల్యాండ్ అనేది అలా కింద పడిపోతూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద బరువు ఎక్కువ పడింది అనుకోండి, ఈ బరువు వల్ల ఇది ఇలా కింద పడిపోతుంది. ఇది ఇలా కింద పడిపోతే దాన్నే ల్యాండ్ స్లైడ్స్ అని అంటారు. ఆ పైనుండి అలా కిందకు వచ్చి దీని మీద పడుతుంది. దీని మీద పడిందంటే ఇది కూడా కింద పడిపోతుంది. ఇది ఏమవుతుంది అంటే ల్యాండ్ స్లైడ్ అవుతుంది. గ్రేజింగ్ వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, డ్యామ్స్ ఇలాంటివన్నీ కట్టడం వల్ల కూడాను, రోడ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి కట్టడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఏంటి అని అన్నారంటే ఒక క్వశ్చన్ అడిగారు స్టూడెంట్, సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎలా సార్ ఇది అవుతుంది అని అన్నాడు. సార్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎలా సార్ ఇది ల్యాండ్ స్లైడ్ క్లైమేట్ చేంజ్కి ఏంటి సార్ సంబంధం అని స్టూడెంట్ క్వశ్చన్ అడిగారు. ఏంటి సంబంధం అంటే నార్తర్న్ ఇండియాలో టెంపరేచర్ అండ్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బాగా చలిగా ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది. సమ్మర్ టైంలో ఏంటంటే మీకు బాగా స్నో మెల్ట్ అయిపోతూ ఉంటుంది. వింటర్ టైంలో ఏంటంటే స్నో అనేది విపరీతంగా పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? రాక్ వీక్ అయిపోతే రాక్స్ అన్ని వీక్ అయిపోతే ఏమవుతుంది? ఫట్మని పడతాయి. రాక్ స్టెబిలిటీ అనేది పోదా? నిన్న క్లాస్ వినాలి అందు గురించే. రాక్ స్టెబిలిటీ ఎప్పుడు పోతుంది అంటే నిన్న వెదరింగ్ అంటే ఏమని చెప్పాను? డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్లన్నీ ముక్కలైపోవడాన్నే మనం వెదరింగ్ అని అంటాం. ఎప్పుడు అవుతుంది? ఫిజికల్ వెదరింగ్. ఒక రాక్ ఇలా ఉంది, ఆ రాక్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా సన్ రైజ్ పడుతూ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే వింటర్లో అది
మన మెల్ట్ అయింది అంటే దీని మీద ఎంతో కొంత రెయిన్ ఉంది. ఈ రెయిన్ ఏమవుతుంది, మెల్ట్ అయిపోద్ది, ఎక్కడైనా కన్నాలంటే అందులోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ సమ్మర్ టైంలో ఏమవుతుంది, అది లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, వింటర్ టైంలో మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయిందంటే దానికి ఎక్కువ ప్లేస్ కావాలి, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ కాంట్రాక్షన్ అవుతుంది, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా అవ్వడం వల్ల కంటిన్యూస్గా ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇలా డైరెన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్ విపరీతంగా ఉండడం వల్ల క్లైమేట్ చేంజ్ అనే కంట టెంపరేచర్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల రాక్ అనేది వీక్ అయిపోతుంది. ఎక్కడ, హిమాలయస్లో. ఇందులో ఎవరైనా స్టూడెంట్ డౌట్ పెట్టారా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఎస్ సార్, గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎలా అవుతుందో? ఆ విధంగా ఏంటి అంటే మనకి రాక్ అనేది వీక్ అయిపోయి ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు మరి వెస్ట్రన్ ఘాట్స్ కంపేర్ చేయండి సార్, మీరు అంతా హిమాలయస్ని పట్టుకునే చెప్పారు, మీరు హిమాలయస్ అయితే మాకు అర్థంగా అయింది కానీ వెస్ట్రన్ ఘాట్స్ మరి ఎందుకు తక్కువ అని మీరు అడుగుతారు, అంతేనా కాదా? సో ఫస్ట్ పాయింట్ నేను ఇందాక ఏమన్నాను, అక్కడ అది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో ఉంటుంది, 2 ప్లేట్స్ కన్వర్జ్ అయ్యి ఉంటాయి. ఎక్కడైతే 2 ప్లేట్స్ కన్వర్జ్ అయ్యి ఉంటాయో అక్కడ డీస్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల అక్కడ ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అని మీరు చెప్పారు. మరి ఇక్కడేంటి, వెస్ట్రన్ ఘాట్స్లో ఏంటి? కానీ వెస్ట్రన్ ఘాట్స్లో ఏంటి అంటే ఇది చాలా ఓల్డ్ ల్యాండ్. ఇక్కడ ఏంటంటే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో ఏం ఉండదు, సింగిల్ ప్లేట్లో ఇదంతా ఉంటుంది. ఓషియానిక్ ప్లేట్ ఇక్కడ ఎక్కడికో దూరం ఉంటుంది, అంతేనా కదా? దానివల్ల ఏంటి అంటే ఇది ఎర్త్క్వేక్ కి చాలా లెస్ ప్రోన్ ఏరియా, విచ్ ఈస్ వెరీ లెస్ ప్రోన్ ఏరియా టు ఎర్త్క్వేక్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ మోర్ స్టేబుల్ పార్ట్. ఇట్ ఈస్ ఎ సింగిల్ ల్యాండ్ మాస్ లోపల ఉంది, వెస్ట్రన్ ఘాట్స్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది మీకు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వెరీ లెస్ ఎర్త్క్వేక్స్ అక్కర్ ఇన్ హియర్, దేర్ఫోర్ వెరీ లెస్ ల్యాండ్ స్లైడ్స్ అక్కర్స్ హియర్. అర్థమైంది? ఇట్ ఈస్ స్టేస్ ఇన్ ఏ వెరీ స్టేబుల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్లేట్. స్టేబుల్ పార్ట్ లో స్టే అయ్యి ఉంటుంది ఇది. అర్థమైందా లేదా? అట్ ద సేమ్ టైం ఇంకా వీడు ఏం చెప్తున్నాడు అంటే రెండో కండిషన్ ఏమని చెప్పాము, అక్కడైతే అది చాలా యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఎప్పుడు ఆ మౌంటైన్స్ అనేవి ఈడేమని అంటాడంటే, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, సంవత్సరానికి 15 సెంటీమీటర్లు పెరుగుతూనే ఉంటుందంట మౌంటైన్ ఎందుకు పెరుగుతుంది? టెంపరేచర్ చేంజ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, అంతేనా కదా? అలా పెరుగుతూ ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి అంటే 15 సెంటీమీటర్స్ హైట్ పెరుగుతూ ఉంటుందండి, అంటే స్నోఫాల్ ఎక్కువ పెరుగుతుంది అని. ఓకే, దానివల్ల మెల్ట్ అయిపోతే పర్లేదు కానీ ఆ స్నోఫాల్ పడేంతగా మెల్ట్ అవ్వట్లేదు అని అర్థం. అదే ఇందాక చెప్పిన క్లైమేట్ చేంజ్. ఓకే, సో అక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంది మనం చెప్పొచ్చు. అర్థమైందా లేదా? సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, అక్కడ రివర్స్ ఏంటి అంటే చాలా మేజర్ రివర్స్, గంగా ఇలాంటివన్నీ సెడిమెంట్స్ అనేవి విపరీతంగా పట్టుకొని వస్తాయి. ఎక్కడ? పైనుండి కిందకు వచ్చేటప్పుడు. ఎక్కడ రివర్స్ అనేవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేది దగ్గరలోనే మౌతుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్ కదా, ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి చాలా చిన్నవి, అంతేనా కదా? ఓకే, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి చాలా చిన్నవి. మరి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవేంటి అంతగా సెడిమెంట్స్ పట్టుకొని రావట్లేదు, ఇవేమి అంత సెడిమెంట్స్ పట్టుకొని రావట్లేదు. ఓకే, ఈవెన్ దో దీస్ ఆర్ వెరీ బిగ్ రివర్స్ కెనాట్ క్యారీ మోర్ డెబ్రిస్. అర్థమైందా లేదా? ఈ మౌంటైన్స్ వెళ్ళి విపరీతంగా డెబ్రిస్ ఏం పట్టుకొని రావట్లేదు. మన కంపేర్ టు ద గంగాలో అయితే డెబ్రిస్ విపరీతంగా ఉంటాయి. రాళ్ళు కూడా చూడండి, ఎక్కడ పడితే అక్కడ గుండ్రంగా రాళ్ళు గట్టి కనిపిస్తాయి కదా. అంటే ఇక్కడ ఏంటంటే గంగాలో విపరీతమైన డెబ్రిస్, రాళ్ళు పట్టుకొని వస్తాయి. ఆ రివర్స్ పైనుండి దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ చాలా ఎక్కువ అనమాట. గంగా రివర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, వంపులు సొంపులు ఎక్కువ గంగాకి, లేదా అక్కడ ఆరిజినేట్ అయిన రివర్స్కి. అర్థమైందా లేదా? అవి ఎలా ఆరిజినేట్ అయ్యి వెళ్తూ ఉంటాయి. 4-5 రివర్స్ కలిసిన తర్వాత మధ్యలో వచ్చిన తర్వాత అప్పుడు అది గంగాని అక్కడ నుండి మళ్ళీ ఎన్ని తిరుగుతుందో అది మౌంటైన్స్ మంది. మన ఇలా కాదు, ఈ కోర్స్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా ఇవన్నీ తక్కువ, అంటే ఇలాంటివన్నీ తక్కువ అనమాట. అంటే ఇదేంటంటే డెబ్రిస్ చాలా తక్కువ పట్టుకొని వస్తుంది. ఇవి డెబ్రిస్ ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది కదా, విపరీతమైన లోడ్ పట్టుకొని వచ్చి ఇదంతా పట్టుకొని వస్తుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే అవి రాక్ డెబ్రిస్ పైనుండి కిందకు వచ్చిన తర్వాత అది పై నుండి స్టార్ట్ అవుతాయి కదా, అవి హైటు హిమాలయస్ ఇవన్నీ చాలా పెద్దవి కదా, మరి అక్కడ నుండి కిందకు వస్తునేటప్పుడు రాక్ డెబ్రిస్ ఎక్కువ పట్టుకొని రావా? ఇవి అలా కాదు, ఇవి చాలా తక్కువ స్లోప్లోనే హైట్లోనే ఇవి ఆరిజినేట్ అవుతాయి. అంత రాక్ డెబ్రిస్ ఇవి పట్టుకొని రావు, దానివల్ల ఎక్కడ బేస్లు పోవు, దానివల్ల ఏంటి అంటే ఎక్కడ బేస్లు ఇరిగిపోవు, కాబట్టి ఇవి ల్యాండ్ స్లైడ్స్ అంత ఉండవు అని చెప్తున్నాను. అర్థమైందా?
అక్కడైతే అలా కాదు, మన నార్త్ హిమాలయస్లో అలా కాదు, అవి చాలా దూరం నుండి వస్తూ ఉంటాయి, చాలా హైట్లో ఆరిజినేట్ అవుతూ ఉంటాయి, చాలా డెబ్రిస్ పట్టుకొని వస్తాయి, పైనుండి కింద పడేటప్పుడు ఆ డెబ్రిస్తో రాక్స్తో పటాపటా కొడుతూనే ఉంటాయి బేస్లో, దానివల్ల వస్తుంది. ఇక్కడ అలా కాదు, తక్కువ స్లోప్లోనే ఆరిజినేట్ అవుతాయి ఇవి. ఇక్కడ మీకు ఏంటంటే అంత డెబ్రిస్ పట్టుకొని రాదు. నెక్స్ట్ ఇంకో మౌంటైన్ మీదకి వచ్చినా సరే దీని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల అంత ల్యాండ్ స్లైడ్స్ రావు అని అంటున్నాం. అర్థమైందా? సో ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఇక్కడ మీకు దానిలాగా స్నో కానీ ఇవేవి ఉండవు కదా, అది కూడా ఒక పాయింటే. ఇవన్నీ కారణాల వల్ల హిమాలయస్లో చాలా ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, వెస్ట్రన్ ఘాట్స్లో తక్కువ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎవరికైనా ఆన్సర్ అర్థమైందా ఎలా రాయాలి అనేది? అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాసామా? అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాసామా లేదో ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి అడిగాడు, ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి అని అడిగాడు. ఓకే, నాకు నచ్చిన భాషలో నేను రాశాను, మీకు స్టాండర్డ్ డెఫినేషన్లో రాయచ్చు. వాట్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ హౌ డూ దే అక్కర్, అవి ఎలా వస్తాయి. నేనేమన్నానంటే ఆన్సర్ ఏమని చెప్పానంటే, ఎస్ సార్, ల్యాండ్ స్లైడ్స్ ఇస్ నథింగ్ బట్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ద రాక్ ఆర్ డెబ్రిస్ ఆర్ ల్యాండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మౌంటైన్ టు ద బాటమ్ through its slope is called landslide. The landslide may occur due to the earthquake or due to earthquake వల్ల రావచ్చు, due to gravity or due to rainfall, heavy rainfall and any other factors. ఓకే, దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ రావచ్చు అని చెప్తున్నాను. ఇవి ఎందుకు వస్తాయి అని అంటున్నాడు, హౌ డూ దే అక్కర్ అన్నాడు కదా. ఇవి ఎందుకు వస్తాయంటే స్టీప్ స్లోప్డ్ మౌంటైన్స్ వల్ల రావచ్చు, లేదా బేస్ ఇరిగిపోతే రావచ్చు, ఆర్ ద ఎరోజన్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద హ్యూజ్ మౌంటైన్స్, లేదా ఆ గ్రావిటీ ఎక్కువ వల్ల రావచ్చు, రివర్స్ వల్ల రావచ్చు. ఆ రివర్స్ అనేటప్పుడు ఏంటి, ఆ పాయింట్ కంప్లీట్గా రాయాలి, అంతేనే కదా సార్. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా రావచ్చు అని కూడా అన్నాం మనం, అది ఎలాగో కూడా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమైంది లేదా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ రోడ్ అట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ అండ్ రిమూవింగ్ ద బేస్ ఆఫ్ ద మౌంటైన్స్, అంతేనా కదా. సో అలాంటప్పుడు కూడాను మీకు ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి అని చెప్తున్నారు. లేదా ఇలాంటివి కూడా డ్యామ్స్ ఇలాంటివి కట్టినప్పుడు కూడాను మీకు వస్తాయి ల్యాండ్ స్లైడ్స్, విపరీతమైన వెయిట్ పడిపోద్ది దాని మీద. ఓకే, సో ఇవన్నీ వల్ల వస్తాయి. ఇవి హిమాలయస్లోనే ఎక్కువగా ఎందుకు ఉన్నాయి, వెస్ట్రన్ ఘాట్స్లో ఎందుకు తక్కువ ఉన్నాయి? అర్థమైందా హిమాలయస్లో ఎందుకు ఎక్కువగా ఉన్నాయో? ఓకే, హిమాలయస్లో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి, వెస్ట్రన్ ఘాట్స్లో ఎందుకు తక్కువగా ఉన్నాయి? ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఎలాంటి క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయగలిగారు అని అంటే మీకు ఇంకా సివిల్ సర్వీస్ ర్యాంక్ మీకు వచ్చేసినట్టుగా. ఒక కాన్సెప్ట్ చదువుకున్నారు ల్యాండ్ స్లైడ్ అని, ల్యాండ్ స్లైడ్ చదివి అవి ఒక ప్లేస్లో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, ఇంకో ప్లేస్లో ఎందుకు తక్కువ వస్తున్నాయి అని మీకు ఆలోచన వచ్చింది అనుకోండి, ఇందాక మీకు అన్ని వెంటనే స్ట్రైక్ అయిపోవాలి. ఓకే, కన్వర్జెంట్ డైవర్జెంట్ అందుగురించి చెప్పాను, అదంతా ఎర్త్క్వేక్. అలాంటి క్వశ్చన్, ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగాడు, గుర్తుందా? ఏం అడిగాడు, ఎందుకు ఎర్త్క్వేక్స్ అన్ని ఈ మౌంటైన్స్ దగ్గర, హిమాలయస్ మౌంటైన్స్ దగ్గర లేదా పసిఫిక్ దగ్గర ఎందుకు వస్తున్నాయి, మిగతా దగ్గర లోపల ఎందుకు తక్కువ ఉన్నాయని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఎలాంటి క్వశ్చనే ఫ్రేమ్ చేశాడు. అప్పుడు కూడా ఆన్సర్ చుట్టుపక్క తిరిగి ఈ క్వశ్చన్, ఈ కాన్సెప్ట్ వైపే ఆన్సర్ తిరుగుతుంది. మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్టే, కన్వర్జెంట్ డైవర్జెంట్, ఈ కాన్సెప్ట్ చుట్టే తిరుగుతుంది ఆన్సర్. అర్థమైందా మీకు? ఈ కాన్సెప్ట్ చుట్టే ఆన్సర్ తిరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మీకు ఒకటి ఇచ్చాను, గుర్తుంచుకుని చూడండి, 2-3 క్లాసుల ముందు ఇచ్చాను అనుకుంటా. ఓకే, సో ఇదమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ రాయగలరా మెయిన్స్లో? ఇలాంటి క్వశ్చన్సే ఫ్రేమ్ చేస్తాడు. కావాల్సి చూడండి, ఇది ఒక మోడల్ క్వశ్చన్. మీకు ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, వాడు కూడా సేమ్ ఇలానే కన్స్ట్రక్ట్ చేశాడు. ఆ క్వశ్చన్ ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు అని అంటే నాకు అది గుర్తులేదు. అది ఎర్త్ క్వేక్స్ ఎందుకు ఆ హిమాలయస్ దగ్గర లేదా నెక్స్ట్ ఆ పసిఫిక్ దగ్గర ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అని అన్నాడు. అలాగే క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు కదా. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది కూడా అలాగే ఉంది చూడండి. ఏమని అడిగాడు వీడు, హిమాలయస్ దగ్గరే ఎందుకు ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి, వెస్ట్రన్ ఘాట్స్లో ఎందుకు తక్కువ వస్తుంది అన్నాడు. సేమ్ చూసారా, అటు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా దాని చుట్టే తిరుగుతుంది. అర్థమైంది? ఆ కాన్సెప్ట్ చుట్టే తిరుగుతుంది. ఒకసారి మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు రాసేస్తారు. అప్పుడు మీరు సివిల్ సర్వీసెస్లో మీరే కింగ్ అయిపోతారు, మీరే చాలా డైలాగులు కొడతారు. అర్థమైంది? ఆ కాన్సెప్ట్ చుట్టే తిరుగుతుంది. సో ఇప్పుడు మనం లాస్ట్ ఎరోజన్ డిపోజిషన్ అయిపోయింది కదమ్మా. మాస్ మూమెంట్ ఒక జోగ్రఫికల్ ఆధారిచ్చిన ప్రకారంగా ఎక్సోజెనిక్ ప్రాసెస్లోనే మనం మాస్ మూమెంట్ అనేది కూడా రాసుకుంటున్నాం. ఏంటంటే ఎక్సోజెనిక్ ప్రాసెస్. చూడండి, ఎక్సోజెనిక్ ప్రాసెస్. ఎవరో ఏదో పెద్ద క్వశ్చన్ టైప్ చేశారు, నేను ఒకసారి చూస్తాను అది ఏంటో, ఏమన్నారో ఒకసారి చూస్తాను.
Say why are the world's fold mountain system located along the margins of continent? ఇదిగోండి అమ్మ ఎవరో థ్యాంక్స్ ఏంటని అడిగారంటే వై ఆర్ ద వరల్డ్స్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్ లొకేటెడ్ along the margins of the continent. Along the margins of the continent. Along the margins of the continent. Bring out the association between global distribution of fold mountains and earthquake. ఎంత ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగాడో చూడండి. Bring out the association between global distribution of fold mountains and earthquake. ఇది క్వశ్చన్. ఓకే, ఆ క్వశ్చన్ ఒకసారి విన్నారా? అండ్ ఆల్ వాల్కున్నాస్ సార్ యూపీఎస్సీ నీడ్ హౌ అండ్ వై సార్. ఆ క్వశ్చన్ మీరు ఏం అడిగారు నాకు అర్థం కాలేదు. యూపీఎస్సీ నీడ్ హౌ అండ్ వై సార్. ఓకే, ఆ క్వశ్చన్ మీరేమన్నారో నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్తాను చూడండి. ఒకసారి చూడండి, కాంటినెంటల్ మార్జిన్స్ దగ్గరే ఎందుకు మీకు ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి? కాంటినెంటల్ మార్జిన్స్ దగ్గరే ఎందుకు మీకు ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి? క్వశ్చన్, కాంటినెంటల్ మార్జిన్స్ దగ్గరే ఎందుకు మీకు ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి? ఓకే, అలాంగ్ ద మార్జిన్స్ ఆఫ్ కాంటినెంట్, మార్జిన్స్ ఆఫ్ ద కాంటినెంట్ లొకేటెడ్ అలాంగ్ ద మార్జిన్స్ ఆఫ్ ద కాంటినెంట్. బ్రింగ్ అవుట్ ద అసోసియేషన్ బిట్వీన్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఎర్త్క్వేక్. ఆ ఫోల్డ్ మౌంటైన్స్ కి ఎర్త్క్వేక్ కి అసోసియేషన్ తీసుకొని రమ్మన్నాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే వరల్డ్ మ్యాప్ ఫస్ట్ రాయాలి. ఫోల్డ్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. కాంటినెంటల్ మార్జిన్స్ దగ్గర ఉంటాయి. అంటే దీనికి మీకు కొద్దిగా నాలెడ్జ్ కావాలి. ఏంటి, సౌత్ అమెరికా ఉందా? సౌత్ అమెరికా. ఓకే, సో సౌత్ అమెరికా అంటే ఆఫ్రికా గీసేనా? సో ఒకసారి చూడండి, ఈ సౌత్ అమెరికాలో ఏంటి ఎన్స్ అంటే, సౌత్ అమెరికాలో మొత్తం అంతా మీకు ఏంటి ఎన్స్ అంటే యాండీస్ మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి చూడండి, సౌత్ అమెరికాలో ఏంటంటే యాండీస్ మౌంటైన్స్ ఉంటాయి. ఇది తీస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఇది యాండీస్ మౌంటైన్. ఏది యాండీస్ మౌంటైన్ అంటే ఇది యాండీస్ మౌంటైన్. ఎక్కడుంది ఇది? కాంటినెంటల్ మార్జిన్ దగ్గర. ఇదే మౌంటైన్ అని నాకు చెప్పండి. ఇవే మౌంటైన్, ఇవి ఏ మౌంటైన్స్ ఇవి, అలానే ఇవే మౌంటైన్స్ ఇవే మౌంటైన్స్ చూడండి. ఎక్కడ ఏ మౌంటైన్స్ ఉంటాయి? ఆల్ప్స్, పైరెన్స్. ఓకే, సో ఇలా మౌంటైన్స్ అన్ని ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఇలా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు. హిమాలయాస్, యాండీస్, ఆల్ప్స్, అప్లేచియన్స్, 3 ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు. రాక్స్, అప్లేచియన్స్, ఇలా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తే చాలు. ఓకే, ఇలా ఇచ్చి ఎందుకు ఇవి ఇక్కడే ఉన్నాయి, ఎక్కడేం జరిగింది, ఇక్కడే ఎందుకు ఉన్నాయి, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇండియన్ ప్లేట్కి వచ్చి ఏం గుద్దంటే యూరేషియన్ ప్లేట్. ఎక్కడేం జరిగింది? ఓషియానిక్ ప్లేట్ వచ్చి దేని కింద సబ్డక్షన్ అయ్యింది అంటే కాంటినెంటల్ ప్లేట్ కింద సబ్డక్షన్ అయ్యింది. ఇక్కడ కూడా ఓషియానిక్ ప్లేట్ అనేది ఎక్కడ సబ్డక్షన్ అయింది అంటే కాంటినెంటల్ ప్లేట్. ఇక్కడ ఇలా మీకు మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడే మౌంటైన్స్, ఇక్కడేంటి, ఇక్కడ కూడా సేమ్ ఓషియానిక్ ప్లేట్ అనేది కాంటినెంటల్ ప్లేట్ లో మర్జ్ అవుతుంది. సో ఎక్కడైతే 2 ప్లేట్స్ మెర్జ్ అయ్యాయో అక్కడ మనం ఏం వస్తున్నాయని అంటే ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి వస్తాయని చెప్పాం. అక్కడ మనకి ఏమొస్తాయంటే ఫోల్డ్ మౌంటైన్స్ వస్తున్నాయని చెప్పాను. ఇది మీకు అదే క్వశ్చన్ అడిగాడు. ఇదే ఫోల్డ్ మౌంటైన్స్. ఒక్కసారి ఫోల్డ్ మౌంటైన్స్ మీకు నేను చెప్పాను కదా, వెళ్ళి ఒకసారి రెఫర్ చేయండి. అయితే దీనికి మౌంటైన్స్ కి నెక్స్ట్ ఆడి దేనికి రెఫర్ చేశాడు? ఎర్త్క్వేక్స్. ఎక్కడ కూడా చూడండి, ఆడి సింపుల్ గా అర్థమైపోయింది. నేను ఎక్కడైతే గీతలు గీసానో ఇది దేని మ్యాప్ చూడండి, ఇది ఒకసారి ఇది దేని మ్యాప్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్. నేను ఎర్త్క్వేక్ల మీద గీతలు గీసాను కదా, చూడండి ఎర్త్క్వేక్ల మీద గీతలు గీసాను కదా, అక్కడ ఏ మౌంటైన్స్ ఉన్నాయి? ఫోల్డ్ మౌంటైన్స్. ఆడేమని అడిగాడు క్వశ్చన్? డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ఎర్త్క్వేక్స్ అండ్ ఫోల్డ్ మౌంటైన్స్. అంటే మీకు ఆన్సర్ ఏంటి చెప్పాను నేను? ఎర్త్క్వేక్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను నేను? ఎర్త్క్వేక్ చెప్పేటప్పుడు ఎక్కడ ఎక్కువగా వస్తాయంటే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ లో ఎర్త్క్వేక్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకోండి. ప్లేట్ టెక్టానిక్స్ గురించి 2 పాయింట్లు రాయండి అని మీకు చెప్పలేదా? ఆన్సర్ అయిపోయింది అక్కడే. ఒకసారి చూడండి అమ్మ, అందరూ విన్నారా? ఒకసారి అందరూ విన్నారా లేదా? ఆ క్వశ్చన్ ఏంటో విన్నారా? ఒకసారి ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ చూసారా? సేమ్ ఇలాగే ఉంది. నేను ఎక్కడ గీతలు గీసాను చూసారా మీరు అందరూ? నేను ఎక్కడైతే ఎర్త్క్వేక్స్ ఉన్నాయో దాని మీద గీతలు గీసాను చూడండి. నేను యాక్చువల్గా గీతలు గీసాను దేని మీద తెలుసా? మౌంటైన్స్ మీద గీసాను. ఫోల్డ్ మౌంటైన్స్ అని గీసాను, ఆల్ప్స్ మౌంటైన్స్, పేరిన్స్ మౌంటైన్స్ మీద గీసాను. అలాగే నేను ఎక్కడ గీసాను అంటే నేను ఇగోండి యాండీస్ మౌంటైన్స్ మీద గీసాను, రాక్స్, అప్లేచియన్స్ మౌంటైన్స్ వీటి మీద గీసాను. ఇలా మౌంటైన్స్ గీసేటప్పుడు నేను ఎక్కడైతే మౌంటైన్స్ మీద గీతలు గీసానో అక్కడే ఫోల్డ్ మౌంటైన్స్ మీద అక్కడే ఎర్త్క్వేక్స్ కూడా ఉన్నాయి చూడండి.
ఈ ఫిగర్ దేనిదంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. అర్థమైందా? ఆడేమని అడిగాడంటే క్వశ్చన్ రిలేషన్ బిట్వీన్ ద అసోసియేషన్ బిట్వీన్ ద ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఎర్త్క్వేక్స్ అని అడిగాడు. ఓకే, అసోసియేషన్ బిట్వీన్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఎర్త్క్వేక్స్ అని అడిగాడు. సో ఫోల్డ్ మౌంటైన్స్ ఎక్కడొచ్చాయి? కన్వర్జెన్స్. ఏంటి? రెండు ప్లేట్స్ కన్వర్జ్ అయ్యేటప్పుడు మీకు ఫోల్డ్ మౌంటైన్స్ వస్తాయి అని నేను అక్కడ చెప్పాను. ఇక్కడ ఏ ప్లేట్ కన్వర్జ్ అయింది? మీరు ఎగ్జాంపుల్ 2-3 చెప్తే చాలు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ప్లేట్ కన్వర్జ్ అయింది? ఇక్కడ ఏ ప్లేట్ అంటే ఇండియన్ ప్లేటు, యూరేషియన్ ప్లేట్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏ ప్లేట్ కన్వర్జ్ అయింది? స్కాటియా ప్లేట్. ఈ ప్లేట్ని ఏమంటారంటే స్కాటియా ప్లేట్ అని అంటారు. ఇదేంటి? ఓషియానిక్ ప్లేట్, స్కాటియా ఓషియానిక్ ప్లేట్, లేదా పసిఫిక్ ప్లేట్ అయినా రాయొచ్చు. కాకపోతే స్కాటియా ప్లేట్ అని రాస్తే చాలా నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఈ ప్లేట్ ఓషియానిక్ ప్లేట్ దేనికి మెర్జ్ అయింది? సౌత్ అమెరికన్ ప్లేట్ కి కన్వర్జ్ అయింది. ఇట్స్ ఓషియానిక్ ప్లేట్. ద లో వెయిటెడ్ ఓషియానిక్ ప్లేట్ సబ్డక్టెడ్ అండర్ ద కాంటినెంటల్ సౌత్ అమెరికన్ కాంటినెంటల్ ప్లేట్ విచ్ హ్యాస్ గివెన్ రైజ్ టు విచ్ ద రైజింగ్ ఆఫ్ దిస్ కాంటినెంటల్ ప్లేట్ హ్యాస్ గివెన్ రైజ్ టు యాండీస్ ఫోల్డ్ మౌంటైన్స్. యాండీస్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇచ్చింది అని చెప్తాం. అలానే ద ఇండో-యూరేషియన్ ప్లేట్ హ్యాస్ సబ్మర్జ్డ్, హ్యాస్ converged with the Eurasian plate. Okay, so the convergence of these two plates has given rise the fold mountains called Himalayan mountains. Himalayan mountains అనేవి ఇచ్చాయి అని నేను చెప్పాను. సో అలానే ఇక్కడ కూడా. సో ఇలా 3 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎర్త్క్వేక్ అంటే ఏంటని చెప్పాను? ఎర్త్క్వేక్ మొన్నటి క్లాస్లో మొత్తం అంతా చెప్పాను. ఎక్కడైతే ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయో అక్కడ ఎర్త్క్వేక్స్ కూడా మీకు ఉన్నాయా లేవా? ఇది అసలు బొమ్మే ఎర్త్క్వేక్ గురించి. ఎర్త్క్వేక్ కూడా ఏం చెప్పాను నేను? కన్వర్జెన్స్ దగ్గర ఎర్త్క్వేక్స్ ఉంటాయి. మనకి ఎర్త్క్వేక్ అనేది అర్థం కావాలంటే ఎర్త్క్వేక్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎర్త్క్వేక్ అనేది సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తారు. ఎర్త్క్వేక్ అనేది తెలియాలంటే ప్లేట్ టెక్టానిక్స్ తెలియాలి అని చెప్తారు. ఎర్త్క్వేక్ అనేది తెలియాలంటే ప్లేట్ టెక్టానిక్స్ తెలియాలి అని చెప్తారు. సో ప్లేట్ టెక్టానిక్స్ బట్టి ఏం చెప్తారు అంటే ఎక్కడైతే 2 ప్లేట్స్ ఉంటాయో అక్కడ మనం ఆటోమేటికల్గా కన్వర్జ్ అవుతాయి. అక్కడ ఆటోమేటికల్గా అది ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ ఏరియా అని అంటారు. ఎగ్జాంపుల్ సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అనేది చెప్తారు. నెక్స్ట్ ఈ మౌంటైన్స్ గురించి కూడా రిలేట్ చేసి చెప్తారు. అయిపోయిందా లేదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మ ఈ క్వశ్చన్ మీద. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మీద నాకు ఎవరైనా డౌట్ చెప్పాలి. పార్టిసిపెంట్స్, మీరు ఇచ్చిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తానా లేదా? ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేసామా లేదా అమ్మా? ఓకే, ఎవరికైనా డౌట్ అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఓకే. సో ఒకసారి ఆన్సర్ రాయండి అమ్మా. ఏ ఆన్సర్ రాస్తారు అంటే మనం ఈ ఆన్సర్ రాయండి. హౌ హిల్స్ ఫార్మ్డ్ సార్? హిల్స్ అన్న మౌంటైన్స్ అన్న ఒకటే, అది వేరే కాన్సెప్ట్ కాదు. హిల్స్ అన్న మౌంటైన్స్ అన్న ఒకటే. అర్థమైందా? హిల్ అంటే వేరే కాన్సెప్ట్, ఇక్కడ మౌంటైన్ అంటే వేరే కాన్సెప్ట్ కాదు, అంతా ఒకటే. సార్ హౌ హిల్స్ ఫార్మ్డ్ సార్ అన్నాడు, సేమ్ ప్రాసెస్. మౌంటైన్స్ అన్నా హిల్స్ అన్నా ఒకటే. కంప్రెషన్, ఓకే, కంప్రెషన్ అయినా అవుతుంది లేదా ఫోల్డ్ మౌంటైన్స్ కన్వర్జ్ అయినా అవుతుంది. అర్థమైందా? సో ఏదైనా అవుతుంది. సో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఎక్కడికి ఆగిపోయి ఈరోజు డిప్రెషన్ చెప్తాం కదా. ఓకే, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి సార్? గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రపంచం అంతా అని అడిగాడు. ఓకే, మీరు ప్రపంచం అంతా అంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కదా నేను. 2-3 ఎగ్జాంపుల్స్ అంటే సౌత్ అమెరికా ఒకటి ఎగ్జాంపుల్ తీసాను, నార్త్ అమెరికా తీసాను, మన ఇండియా తీసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇంకోటి. అంత అడగలేదు ఆడు, అంత క్వశ్చన్ కాదు, అదే అస్సే కాదు. 2 ఎగ్జాంపుల్స్ చాలు, 3 ఎగ్జాంపుల్స్ చాలు. 2 ఎగ్జాంపుల్సే చాలు. నేను 3 ఎగ్జాంపుల్స్ తీసాను. ఓకే, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కదా. యాండీస్ మౌంటైన్స్, అప్లేచియన్ మౌంటైన్స్, మన హిమాలయాస్. ఓకే, ఇంకా నేను 4 తీసుకున్నాను. ఆల్ప్స్ మౌంటైన్స్ తీసుకున్నాను. ఆల్ప్స్ మౌంటైన్స్ కూడా తీసుకున్నాను కదా. 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. యూరోపియన్కి మెడిటేరియన్ సీకి మధ్యలో ఆల్ప్స్ మౌంటైన్స్ తీసుకోలేదా నేను? ఆల్ప్స్ మౌంటైన్స్ కూడా తీసుకున్నాను నేను. 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఓకే, ఆ ప్లేట్స్ ఎలా వచ్చాయని. సో ఒకసారి 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంతోపాటు మనం ఎర్త్క్వేక్ కూడా రాయాలి కదా. ఎర్త్క్వేక్ కూడా అక్కడే ఎందుకు ఉన్నాయని. మరి అరేబియన్ ప్లేట్ దగ్గర ఎర్త్క్వేక్స్ లేవా? ఓకే, రాసుకోండి. మాస్ మూమెంట్స్ అన్నవి రాయండి. మాస్ మూమెంట్. These movements transfer the mass of rock debris. These movements
transfer the mass of rock debris down the slope under the direct influence of gravity ఓకే. ఎరేజ్ చేస్తున్నాను. మాస్ మూమెంట్లో రెండు ఉంటాయి. ఒకటి స్లో మూమెంట్స్, రెండోది ర్యాపిడ్ మాస్ మూమెంట్స్. స్లో మూమెంట్, రెండోది ర్యాపిడ్ మాస్ మూమెంట్స్. స్లో మూమెంట్స్ రాయండి. స్లో మూమెంట్స్ ఇందులో ఒకటి క్రీప్. ఫస్ట్ ఏంటంటే క్రీప్ అంటే ఏంటమ్మా? క్రీప్ అంటే ఏమని చెప్పాను? వెరీ స్లో మూమెంట్ ఆఫ్ ద సాయిల్. ఓకే, మెటీరియల్స్. క్రీప్ రాసుకోండి. వెరీ గుడ్, రాస్తానండి. క్రీప్ అంటే యాక్చువల్గా పాకడం అనుకుంటా, నాకు తెలియదు తెలుగులో మీనింగ్. Creep refers to the movement of materials which is extremely slow and imperceptible అంటే కనిపించని. imperceptible in normal conditions. Imperceptible in normal conditions. Imperceptible, IMPRCEP, imperceptible, IMPRCEPTIBLE, imperceptible. Next, creep generally occur on moderately steep అంటే ఇది steep, moderately steep soil covered slopes. Steep soil covered slopes. ఇది స్టీప్. అది నెక్స్ట్ రాసుకోండి. సాలిఫ్లక్షన్. ఈ టెర్మినాలజీస్ మీకు తెలియాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ల్యాండ్ స్లైడ్ కడికి అడుగుతాడు అనమాట. ప్రిలిమ్స్ లో దొరుకుతాం ఇవి. అర్థమైందా? టెర్మినాలజీ తెలియకపోతే అక్కడే దొరికిపోతాం. ల్యాండ్ స్లైడ్ కారణమా కాదా అనేసి. సాలిఫ్లక్షన్ refers to slow downslope flowing soil mass
flowing soil mass which is lubricated with water, which is lubricated with water, lubricated with water. This process is quite common in moist temperate areas, చల్లటి వాతావరణం, temperate areas. ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే ల్యాండ్ స్లైడ్. ఇప్పుడు ఏంటంటే ర్యాపిడ్ మూమెంట్స్, ఫాస్ట్ మూమెంట్స్ కదా ఇప్పుడు చూడాలి. ఫాస్ట్ మూమెంట్లో ఏంటి? ల్యాండ్ స్లైడ్. ఓకే, ల్యాండ్ స్లైడ్ మీద రేపు రాద్దాం. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ఇది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో డౌట్స్ రైజ్ చేయండి స్టూడెంట్స్. ఈరోజు వచ్చిన వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా. స్టూడెంట్స్, భీమేష్ రెడ్డి మీరు ఈరోజు వచ్చారా? భీమేష్ రెడ్డి, హరికృష్ణ మీరు కూడా ఈరోజు వచ్చినట్టుకున్నారు కదా. ఇంకెవరు? సాయి గౌతమ్ ఎప్పుడు నుండి వస్తున్నారు, శంకర్ వస్తున్నారు, సురేఖ వస్తున్నారు, లక్ష్మి, వంశీకృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏవో మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి చూస్తాను. శంకర్, అల్లువీల్ ఫ్యాన్స్ అంటే ఏంటి అని అడిగావు. ఒకసారి ప్రీవియస్ క్లాస్ ఒకసారి విని శంకర్, అర్థమైందా? ఇప్పుడు క్లియరా శంకర్? ఒకసారి ప్రీవియస్ క్లాస్ విను, అల్లువియల్ ఫ్యాన్స్ అంటే ఏంటో అర్థం అవుతాయి. వంశీకృష్ణ, సార్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. వంశీకృష్ణ, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమీ కాదు, ప్రపంచం మొత్తం మీద అది ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇందాక నేను మ్యాప్ చూసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది. ఓకే, లేదంటే అల్లువియల్ ఫ్యాన్స్ అంటే ఏంటో చెప్తాను. కింద మనం మౌంటైన్ హిల్స్ దగ్గర చూడండి, మౌంటైన్ హిల్స్ ఉంటాయా? మౌంటైన్ హిల్స్ కదా, రివర్స్ ఎలా పట్టుకొని వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే ఆ రివర్స్ కోర్స్ గ్రెయిన్, ఆ సెడిమెంట్స్ అన్నివి ఇక్కడ ఫుట్ హిల్స్ దగ్గర డిపాజిట్ చేసేస్తాయి. ఇలా ఫుట్ హిల్స్ దగ్గర డిపాజిట్ చేసి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫుట్ హిల్స్ దగ్గర ఈ సెడిమెంట్స్ అన్ని ఎలా కనిపిస్తాయి అంటే అల్లువియల్ ఫ్యాన్స్ అని అంటాడు. ఆ ఫుట్ హిల్స్ దగ్గర కామన్గా జనరల్గా దాన్ని ఏమంటాడంటే అల్లువియల్ ఫ్యాన్స్ అంటాడు. ఓకే, అది మీకు ఇమేజ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్ వింటే. ఇప్పుడు అర్థమైందో లేదో ఒకసారి చూసుకోండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, అందరూ క్లియరా? ఈరోజు క్లాస్ క్లియర్ కదా? క్లియర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టచ్చు. పెడిమెంట్స్ అన్నీ పెట్టాను అందులో. ఇప్పుడు నేను ఆ వర్డ్స్ యూజ్ చేయలేదు. పెడిమెంట్, పెడిప్లైన్ అవేవి యూజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు క్లాస్లో చూడండి, నేను అది ఎలాగో చెప్తాను. మీరు అంటే ప్రీవియస్ క్లాస్కి వెళ్తే అవి ఇమేజెస్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అల్లువియల్ ఫ్యాన్ చూపించాను, మీకు ఇమేజ్ చూపించాను అనమాట. అర్థమైందా? ఎవరికి డౌట్స్ లేవా? ల్యాండ్ స్లైడ్ రేపు డిస్కస్ చేసుకుందాం. అయితే ల్యాండ్ స్లైడ్ రేపు, ఓకేనా? నోట్స్ ఇస్తాను రేపు ల్యాండ్ స్లైడ్ మీద అవైలెన్స్ చేసాను. అందరికీ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టచ్చు. ఓకేనా? సో మనం రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్.